లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి, 20% ఆదా చేసుకోవచ్చు. అన్న చనిపోయారు, కోపంతో తుపాకీ పట్టుకుని వెళ్ళిపోయారు. అన్న ఇట్లా మా అన్నని ఎవరు చంపేసిరట. మీరు పార్టీలు వెళ్ళేసరికి ఆదివాసుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటుంది? బట్టలు కూడా లేవు అన్నట్టు. అంటే వాళ్ళ మార్పు కోసం మీరు కృషి చేశారా? చాలా మార్పు వచ్చింది అక్కడ జనాలకి. సాధారణంగా ఆడవాళ్ళకు ఉన్న ఇబ్బందులు కూడా ఉంటాయి, అవన్నీ అడవిలో మీకు ఎదురయ్యా? ఎదురయ్యా. ఎవరికి చెప్పుకోలేమన్నట్టు. అది అక్కడ వేధింపులు అని ఒక ఆరోపణ వాస్తవం అంటారు. చెప్పినవాడు వాళ్ళు వేస్ట్ గాళ్ళు, విన్నోళ్ళు కూడా వేస్ట్ గాళ్ళు. దొరల కుటుంబాలు పుట్టి ఆయన అడుగుబాటు పట్టడం ఏంటంటే, అంటే ఈయనది ఏదో లవ్ది ఫెయిల్ అయింది. కోరాపుట్ పోలీసు మీద దాడి, మోటు పోలీసు మీద దాడులు, ఇవన్నీ కూడా మీకు తెలుసా? డాక్టర్ అనుకుంటా. డైరెక్టర్ ఎక్కడ అవుతుంటారు? టెక్నికల్ సమస్య వస్తాయి అన్న. మళ్ళీ మహిళా కానిస్టేబుల్ చంపడం అనేది బాధ అనిపించలేదన్న? బాధే ఉంటుంది అన్న, కానీ అది ఇప్పుడు మీరు గోపన్న మీద దాడికి చెప్పండి. ఇంత జరుగుతున్న టైంలో ఆయన్ని మర్డర్ చేసేంత ధైర్యం ఎవరికి ఉంది? రాజకీయ నాయకులు ఉన్నారు, చూడంగానే ఈయన తొక్కి పడేయాలనే ఆలోచనలతోటే ఉన్నారు. ఎలా చంపారమ్మా అసలు? కేటీఆర్ కున్న మా ఆయనకు బాగా మంచి చంపేసిరు అనుకుంటానే. రైల్వే ట్రాక్ మీద, రైల్వే ట్రాక్ కింద పడి తలకాయ కూడా సగం పోయింది. పెద్దగైనాక అమ్మని మంచిగా చూసుకో బిడ్డ అని రాసిండు. మ్యారేజ్లు కూడా చేసుకోవద్దని చెప్తా నేను. మా ఆయన ఉన్నంతసేపు నన్ను అందరూ దేవత అన్నారు. మా ఆయన చచ్చిపోగానే ఆమె గమలా, ఆమె ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మాలాంటి వాళ్ళని చూడండి, మేము అన్నిటికీ ఒప్పుకుంటాను కానీ ఒక్క విషయం ఒప్పుకోలేకపోతున్నాం. మమ్మల్ని కలుపుకుంటలేరు కదా. మీరెవరో తెలియక నేను మాట్లాడినంటే నోరు మెదపరు ఎవ్వరు కూడా. భర్త లేని కుటుంబం అంటే చాలా మంది చులకంగా చూస్తుంటారు, కానీ మీలాంటి వాళ్ళ వైపు కూడా అలా చూస్తున్నారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి కదన్నా. నేను ఇప్పుడు ఏ చిన్న హాని జరిగినా ఊరుకోరు వాళ్ళు. ఎవరికి కూడా ఇట్లాంటి కష్టం రావద్దు. 2000 పింఛని అంటే కూడా ఇవ్వరు. నువ్వు అట్లాంటి దీన పరిస్థితులలో నా బతుకున్నది కాదు. ఎందుకు నేను బయటికి వచ్చి మా ఆయన ఎందుకు చచ్చిపోయాడు, మా ఆయనను ఎందుకు చంపారు? నువ్వు ఏడకూడదమ్మా, నువ్వు ధైర్యంగా ఉంటావు. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితుల ప్రభావం, లేదా పేద ప్రజలకి న్యాయం చేయాలనో, లేదు అక్కడున్న కొన్ని కారణాలతో చాలామంది యువకులు అడవిబాటు పట్టారు. అడవికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎండనక, వాననక, వర్షమనక, చల్లనక అక్కడే ఉండి పేద ప్రజల అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేశారు. అప్పట్లో వాళ్ళు చేసిన త్యాగాల ఫలితమే అప్పట్లో ప్రభుత్వాల కిందకు వచ్చి ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరవేశాయన్న దీంట్లో ఎలాంటి సందేశం లేదు. అంత తీవ్రమైన పరిస్థితుల్లో ఉంటూ వాళ్ళు తమ కుటుంబాన్ని త్యాగాలు చేస్తూ తమ సొంత అవసరాలు మర్చిపోయి ఆ త్యాగాల నిదర్శనమే ఈరోజు ప్రభుత్వాల కిందకు వచ్చాయనేది చాలామంది అంటుంటారు. అయితే ఆ విధంగా అడవిలోకి వెళ్ళిన తర్వాత వ్యక్తిగత కారణాలతోనో, లేదా అనారోగ్య సమస్యలతోనో, లేదా పార్టీతోనూ విభేదాలతోనో చాలామంది సరెండర్ అవడమో, లేదు అరెస్ట్ అవడమో జరుగుతుంటారు. ఆ విధంగా బయటకు వచ్చిన వాళ్ళని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ కోమాల మంజుల అలియాస్ స్వర్ణక్క, వైఫ్ ఆఫ్ కోమాల శేషగిరిరావు అలియాస్ గోపన్న. గోపన్న అంటే పీపుల్స్ వార్లో ఏఓబీలో స్టేట్ కమిటీ మెంబర్. ఆయన భార్య స్వర్ణక్క ఈరోజు మన గెస్ట్. వాళ్ళిద్దరూ ఏఓబీలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అడవిలోకి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఆదివాసీల కోసం వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటి, తర్వాత బయటకు వచ్చిన తర్వాత గోపన్న చనిపోవడానికి కారణం ఏంటి, స్వర్ణక్క తర్వాత తన జీవనం ఏ విధంగా కొనసాగుతున్న విషయాల్ని స్వర్ణక్కగా తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే. స్వర్ణక్క అలియాస్ మంజుల, వైఫ్ ఆఫ్
శేషగిరిరావు అలియాస్ గోపన్న చందాభూషణం వీళ్ళందరూ ఏఓబిలో పీపుల్స్ వార్ పార్టీకి ఒక పెద్ద ఊపిరి. గోపన్న బయటికి అరెస్ట్ అవ్వడం, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా సరెండర్ అవ్వడం పార్టీకి ఒక పెద్ద దెబ్బ అనే విషయం మాత్రం అందరూ చెప్తుంటారు. అది వాస్తవం కాదని మీరు చెప్పాలి. 1990లో ఎలాంటి పరిస్థితుల వల్ల మీరు అడుగుబాటు పెట్టారు? గోపన్న ఎప్పుడు వచ్చారు? గోపన్నకి మీకు పరిచయం అక్కడ ఏం జరిగింది? ఎలా పరిచయం అయింది? మీకు పెళ్ళికి పెద్దలు ఎవరు? వాళ్ళు ప్రస్తుతం సెంట్రల్ కమిటీలో ఉన్నారు కాబట్టి మీ నోటితోనే వినాలనుకుంటున్నా. ఎలాంటి పరిస్థితుల్లో పెళ్ళిళ్ళు జరిగాయి? తర్వాత మీరు ఆదివాసుల కోసం చేసిన కార్యక్రమాలు ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు స్వర్ణక్క అలియాస్ మంజుల ఎందుకు అడుగుబాటు పెట్టారండి? అన్నయ్య నేను అప్పుడు మా అన్నయ్య చనిపోయిండు, 4వ అన్నయ్య. మీ సొంత గ్రైనేడ్ వేలి చనిపోయిండు అన్నయ్య. అప్పుడు ఫస్ట్లో గ్రైనేడ్ వేలి చనిపోయారు. అప్పుడు అన్నయ్య కూడా అందులోనా? అంటే బావి దగ్గర. అప్పుడు నేను చిన్న అమ్మాయినే, అప్పుడు 6th 5th అట్లా చదువుతున్నా. అప్పుడు అంటే మీ ఊరు అప్పుడు పరిస్థితులు సినిమాలో చూపిస్తున్నట్టుకుంటేవా నిజంగానే? అంటే పెత్తందారులు పోకడలు ఇవన్నీ వేధింపులు ఉండేవా? లేదు అన్న చనిపోయారు కోపంతో తుపాకీ పట్టుకొని వెళ్ళిపోయారా? లేదు అంటే ఫస్ట్ మా అన్నయ్య అప్పుడు దళం వాళ్ళు ఒక్కొక్కరే సింగిల్గా తిరుగుతున్నారు. అప్పుడు లుంగీలు కట్టుకొని గొడ్డన్లు నాటు బాంబులు పట్టుకొని తిరుగుతున్నారు. ఏ ఊరు? ఇక్కడ మాది స్టేషన్ గన్పూర్ మండలం, చిల్పూరుగుట్ట మాది అమ్మ వాళ్ళది. ఇప్పుడు చిల్పూరుగుట్ట మండలం కూడా ఇది ఇప్పుడు అయింది. అప్పుడు ఉమ్మడి జిల్లాలో మండలం స్టేషన్ గన్పూర్. ఇప్పుడు జనగాం జిల్లాకు పోయింది మా ఊరు. మేము 5గురం అన్నది అమ్మలము, 3 అక్క చెల్లెళ్ళము, నేను 7వ ఆమెను. మేము కొద్దిగా భూమి జాగా బాగా మంచిగా ఉన్నాం, ధనిక రైతులు మేము. మంచిగానే పంటలు ఇట్లా ఫ్యామిలీ గౌడ్స్ మేము. నాన్న వాళ్ళు ఆ 3 అన్న వాళ్ళు తాళ్ళు ఎక్కేది, మంచిగానే ఉండేది బాగానే ఉన్న కాడికి. ఈ తర్వాత పార్టీ వాళ్ళు అన్న కోసం వచ్చేటోళ్ళు. అన్న అప్పుడు మల్కాపూర్లో, మా ఊర్లో 7th ఉన్నది స్కూలు. ఎవరైనా మల్కాపూర్ పోవాలి అంటే నడిచిపోవాలంట, రోజు 2-3 గంటలు స్కూల్కి పోవాలంటే, ఇక్కడ 7th అయిపోవాలి. అట్లా అక్కడికి పోయిన క్రమంలో ఈ దళం వాళ్ళు ఒక్కలే అప్పుడు సింగిల్గా ఫస్ట్లో అనుకుంటా, నాకు తెలియదు ఇంకా దళం వాళ్ళని కూడా, తర్వాత స్టోరీ విన్నాక చెప్తున్నది. అట్లా మా బావి 2 గుట్టల మధ్యలో ఉంటుంది. ఇక మాకు అక్కడికి వస్తూ పోతూ అన్నం తీసుకుపోయేటోడు, అన్నం పెట్టి మళ్ళీ బావి దగ్గర ఆయన పడుకునేటోడు. అట్లా వస్తూ పోతూ ఉంటే మా అన్న వచ్చిన అన్న అప్పుడు ఇద్దరు ఉండేదట. ఒక ఆయన కొత్త ఆయనను మా అన్న దగ్గర పెట్టి, మా అన్న ఏమంటారు ఎడ్లు కాస్తుంటే మొక్కజొన్న కంకులు తీసుకొని పోయి కాల్చుకుంటా అంటే, నువ్వు ఇక్కడ రవి దగ్గర ఉండు, నేను వేరే ఊరికి అప్పుడు పీసర వెంకటరమణ అని పీసర్లో చంపేసారు బావిలో, భూస్వాములు పెత్తందారులు అందరు కలిసి. అటు పీసరకు పోయి రావడానికి కానీ అన్న పోయిండు, ఇంకో అన్నను మా దగ్గర ఉంచి. వీళ్ళిద్దరు ఏం చేశారంటే, ఇద్దరి మధ్యలో గ్రైనేడ్ వేలి ఇద్దరు చనిపోయారు ఆ గుట్ట దగ్గర. చనిపోయినాక అక్కడ మా మేనత్త ఉంటుంది, నేను అప్పుడే స్కూల్ నుండి ఇంటికి పోయినా. ఆ అన్న కోసము మా అమ్మ ఏం చేసింది, అన్నం వండి ఎవరో అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిరమ్మ అన్నం ఇచ్చిరాపో అంటే స్కూల్ వదిలిపెట్టారు. 4 అయింది. అప్పుడు అన్నం తీసుకొని వెళ్ళే వరకే మా అన్న చనిపోయిండు. ఎడ్లన్నీ ఇవన్నీ గొర్రెలు బర్రెలు ఎడ్లన్నీ ఇటు వస్తున్నాయట. వస్తుంటే ఎందుకు ఇటు వచ్చినాయి, చేను అంతా మేస్తుంది అని నేను పక్కన బావిలో అడిగితే, మంజుల మీ అన్న చచ్చిపోయిండు, అక్కడ పెద్ద సౌండ్ వచ్చింది, మా మేనత్త ఉంటుంది మా ఇంటి దగ్గరే, అక్కడ చనిపోయిండు, నువ్వు తొందరగా వెళ్ళవే అని అంటే, నేను వెళ్ళినా. మా మేనత్త నాకు ఎదురు గురికొచ్చి, అన్నని ఎవరు చంపేసిరే, అన్నని ఎవరు చంపేసిరు మా అనేసి అంటే, ఇక మన అన్న 4 అన్నలు 3 అన్నలు తాళ్ళు ఎక్కుతారు, నాన్న ఇట్లా అందరూ అంగట్లో ఉంటారు, అంగడి జరుగుతుంది గుట్ట దగ్గర. ఇక ఇంకొక ఆయన ఆడ వేరే ఆయన ఉన్నాడు ఆడ, అన్న ఇట్లా మా అన్నని ఎవరో చంపేసిరట, నేను మా ఇంటికి పోయి మా అమ్మకి చెప్తా, మీరు మా నాన్నకు మా అన్నలకు చెప్పారా మా అన్నని చంపేసిరట అంటే, అట్లా అన్న అటు వెళ్ళిండు. మా నాన్న దగ్గరికి నేను ఇంటికి వచ్చేవరకు ఇక మా అమ్మకి తీసుకొని మళ్ళీ వచ్చేవరకు ఆయన ఎప్పుడో 12 గంటలకు గ్రైనేడ్ వెళ్ళి చనిపోయాడు. నేను స్కూల్ నుండి ఇంటికి పోయి మళ్ళీ అక్కడి బాయికడి వరకు 5 అయింది అన్నట్టు. ఈ లోపే అన్నయ్య అప్పటికే ఇంకా చనిపోలేదు, అంత బ్లడ్ పోయింది, అంత లాస్ అయిపోయింది, మొత్తం కొన ఊపిరిలాగా ఉన్నది అన్నట్టు. ఇక అట్లా మళ్ళీ ఎంజిఎంకి అప్పుడు రోడ్లు కూడా లేవు ఆ టైంలో, అన్ని ట్రాక్టర్లు వెహికల్స్ కూడా లేవు. మార్గ మధ్యలో చనిపోయిండు. ఇక చనిపోయినాక మళ్ళీ ఎంజిఎం పోయి తీసుకొని వచ్చినాము. అప్పటిదాకా కూడా వీళ్ళు నక్సలైట్లు అని తెలియదు, మా అన్నని ఎవరో చంపేసిరని మా అమ్మ ఇక తిడుతుంది అందరిని అట్లా ఇట్లా.
తర్వాత 2-3 సంవత్సరాలకు తెలిసింది ఇట్లా నక్సలైట్లదే బాంబు వేలి చనిపోయిండు అనేసి తెలిసింది. దళం వాళ్ళు ఒకరే ఇద్దరు ఉంటారు, అప్పుడు వచ్చి చెప్పారు అన్నట్టు, మాదే బాంబు వేలి చనిపోయిండమ్మా, రవిని ఎవరు చంపలేదు అని చెప్తే అప్పుడు ఇక సైలెంట్ అయినా. మేము ఎవరి మీద నిందలేదు. మధ్యలో పోలీసులు రాలేదా? ఎలా పోలీసులు వచ్చిండ్రు, వాళ్ళకు ఏదో నక్సలైట్లు అది ఇది అంటారు కానీ మాకు ఐడియా లేదు నక్సలైట్లు వీళ్ళ అన్నలు అనేది. మా అమ్మకు తెలియదు, మా నాన్న ఎవరికి తెలియదు అన్నట్టు. వాళ్ళు వచ్చేసి లేదు వీళ్ళ అన్నలు నక్సలైట్లు అది ఇది అని అంటే మాకు తెలియక మేము పెద్ద పట్టించుకోలే. ఎంక్వైరీ చేసుడు, మా అన్న, మా చిన్న అన్నను, మా పెద్ద అన్నను వీళ్ళందరినీ పట్టుకపోడు కొట్టుడు ఇట్లా అని చేస్తూనే ఉన్నారు. ఇక ఈలోపు మేము తెలిసిన రాజకీయ నాయకులను వాళ్ళని వీళ్ళని పట్టుకొని మా అన్నను విడిపించుకొని ఉన్నాం, సైలెంట్గా ఉన్నాం. ఈలోపు 2-3 ఏళ్ళ తర్వాత సైలెంట్ అయిపోయింది. ఇక దళాలు వస్తున్నారంట. అప్పుడు ఒక లక్ష్మక్క అని అన్నసారం దళం ఏరియా కడార్ రవి వాళ్ళ భార్య ఇంటికాడ మ్యారేజ్, బాపను వదిలిపెట్టి వచ్చి 2 భార్యాభర్తలు, వాళ్ళతోటి ఇంకో 3 అన్నలు 5 వచ్చింటారు అన్నట్టు. ఇక అప్పుడు మాకు బాగా పరిచయం అయింది. నాకే పరిచయం అయ్యి నేను అప్పుడే ఇక 7th అయిపోయింది, మిషన్ నేర్చుకుంటున్న క్రమంలో అప్పటికే మా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చుడు అట్లా ఇట్లా జరుగుతుంది కానీ తక్కువ వచ్చిపోతారు అప్పుడప్పుడు మా అన్న చనిపోయిన అన్న కోసం. ఈలోపు ఇక మాకు 2 ఇండ్లు పెద్ద ఇండ్లు ఉంటాయి అన్నట్టు ఊర్లో కూడా, కొత్తిళ్ళు పాతిళ్ళు అని. ఇక కొత్తింట్లో డెన్ను వాళ్ళకి షెల్టరు, బావి దగ్గర కూడా 2 గుట్టల మధ్య ఉంటుంది, పెద్ద అడవి ఉంటుంది అన్నట్టు. బావి కాడ షెల్టరు, ఇంటికాడ షెల్టరు. అట్లా ఇక అన్నం వండి పెట్టుకుంటూ ఎక్కువ ఇక నన్ను రమ్మని పాటలు పాడు, అక్క అదోటి ఇదోటి చెప్పుడు, మహిళలు ఇట్లా బాల్య వివాహాలు, బలవంత పెళ్ళిళ్ళు, జీతగానలేదు, కూళ్ళ రేట్లు ఇట్లా అన్నీ, దున్నేవాడికి భూమి కావాలి, భూస్వాముల పెత్తనాలు అప్పుడు ఊర్లలో బాగున్నాయిలే. ఇక అంత బాగా గందరగోళంగా ఉండేది అన్నట్టు. ఆ టైంలో మేము పరిచయం అయినాక నువ్వు పాటలకు వస్తావా అంటే నేను రాను, మా అమ్మ కొడుతుంది పంపదని నేను అన్నా. అమ్మ కొడుతుంది, అమ్మ ఎవరమ్మైనా కొడుతుంది రా, నువ్వు రావాలి, ప్రజల కోసం పోరాటం చేయాలి, తుపాకీ పట్టాలి, భూస్వాముల దగ్గర భూమి గురించి పేదవాళ్ళకి పంచిపెట్టాలి, అది ఇదని అన్నీ చెప్పింది. చెప్తున్న క్రమంలో అట్లాగే ఈలోపు గద్దర్ మీటింగు 90లో గద్దర్ మీటింగు రైతు కూలి మహాసభ పెట్టిండ్రు ఆయన. ఆ సభ కూడా మా బావి దగ్గరనే క్రాంతి రణదేవు, బాలన్న వీళ్ళు జిల్లా సెక్రటరీ, పెద్ద జిల్లాకు లీడర్లు వాళ్ళు. నాకు అట్లా తెలుసు, ఇంకా నేను దళం రాలే కదా, వాళ్ళు పెద్దవాళ్ళు అనేది తెలుసు అన్నట్టు. మా బావి కన్నా 4 రోజులు ఉంటే 2-3 బస్తాల బియ్యం ఇచ్చినాం, వంటకి అన్ని కూరగాయలు కూడా బావి దగ్గరే, నూనె అవన్నీ తీసుకొచ్చి ఇస్తే వంట చేసుకుంటా ఈ వరంగల్ మీటింగ్ అంతా మా బావి కాడ ఉండి అది చేసిరు వాళ్ళు. అట్లా మాకు ఇక బాగా పరిచయం అయిపోయింది అన్నట్టు. ఇక మంజులను ఎట్లా తీసుకుపోవాలి, మా అమ్మను ఊకే వాళ్ళు బతిలాడన్నట్టు, మంజక్కను పంపి అంటే నాకు 3 బిడ్డలు 5 కొడుకులు, నా బిడ్డ కోసమే, నాకు బిడ్డలు ఉండాలనే మేము ఇట్లా చేస్తే మీరు నా బిడ్డని తీసుకపోతే ఎట్లా అని గొడవ పెట్టుకునేది మా అమ్మ, తిట్టేది వాళ్ళని బాగా. ఇక సొంత తల్లి ఇదంటే లాగానే మా అమ్మ నాన్న చాలా కష్టాలు పడ్డది, మా అమ్మ నాన్న కూడా. అట్లాగే మా అన్న చనిపోతే అన్నకు ఒక పాప అన్నట్టు. ఆ పాప సంవత్సరం ఉంటుంది అప్పటికే. అంటే ఆయన పెళ్ళయింది, సంవత్సరంలోపు పాప పుట్టింది. ఆ పాప పుట్టినాక అన్న 21st ఇంకా రేపు అనగానే చనిపోయిండు అన్నయ్య. ఇక అట్లా అమరవీరుడు పాప కదా అనేసి వాళ్ళ కూతురు కదా అని అప్పుడు గద్దర్ మీటింగ్ పెడితే అక్కడ స్టేజ్ మీదకి మంజక్క నువ్వే తీసుకొని పో అనేసి చెప్పారు. చెప్తే సరే అని అప్పుడు లారీలతోటి వేరు ఊర్లలో, లారీల మీద అందరు ఊరందరం పోయినాం అన్నట్టు. ఇక మా పాపతో అన్న వాళ్ళ బిడ్డతో నేను స్టేజ్ ఎక్కి అక్కడ మా అన్న బిడ్డని పరిచయం చేసిండ్రు, రామరుడు బిడ్డ అన్నట్టుగా పరిచయం చేసి. ఇక కొద్దిగా అప్పుడు ఇక ఎట్లా అంటే ఇక పాటలు ఆటలు వాళ్ళ మీటింగ్లు ఊర్లల్లో, ఇక భూస్వాములను కొట్టుడు, వీళ్ళ తర్వాత సర్పంచులను వీళ్ళందరినీ కొట్టుడు, కూలి రేట్ల కాడ అట్లా ఇట్లా బాగా మీటింగ్లు పెట్టి ఇక బాగుండేది అన్నట్టు. అసలు ఇక ఉండొద్దు అన్నట్టు ఉండేది అన్నట్టు. ఇది అట్లా 2-3 సార్లు క్యాంపెయిన్ కూడా పోయినట్టు. క్యాంపెయిన్ పెట్టేసారు ఊరికి, అంతా మహిళా సంఘాలు అంతా లేడీస్ అందరు కలిసి మేము ఊర్లలో క్యాంపెయిన్ చేసినాం. ఇక క్యాంపెయిన్ చేసినాక ఈలోపు మా అమ్మకు బాగా తెలిసింది, ఇది ఎట్లయినా వెళ్ళిపోతుంది అన్నట్టుగా తెలిసింది అన్నట్టు. ఇక తెలిస్తే మా అమ్మ ఈలోపు ఊరికి వెళ్ళింది. ఊరు వెళ్ళాక ఇక వాళ్ళు మళ్ళీ వేరే ఒక సంఘనాయకుడిని పిలిపించి మంజక్క ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఇక పెళ్ళి చేసేస్తారు, ఉంచొద్దు ఆమెను, తీసుకురావాలి అన్నట్టుగా ఇక నన్ను తీసుకొని పోయిండ్రు అన్నట్టు. అట్లా దళంకి వెళ్ళిపోయినా నేను. దళం ఎక్కడమ్మా మీరు అప్పుడు? నేనా అన్నసాగరం ఏరియా, చిల్పూరుగుట్ట అమ్మ వాళ్ళది.
అట్లా నేను వేరే ఊర్లో ఉంటే వాళ్ళు వేరే ఊర్లోకి పోయి కలుసుకున్నాను అన్నట్టు అక్క వాళ్ళ దగ్గర. లక్ష్మక్క చాలా మంచిది, ఇది ఒక తల్లి కంటే ఎక్కువ. వాళ్ళ భార్య భర్తలు అయితే ఇక తల్లిదండ్రులు లాగానే మాకు. అమ్మ నాన్న వదిలిపెట్టి వచ్చినాం కానీ తల్లిదండ్రులు లాగానే. కాకపోతే ఏంటంటే కొద్ది చిన్న వయసు కదా అప్పుడు నాకు. ఈమె నేను నడుస్తుందో నడవదో అనేసి బాగా టెస్ట్ పెట్టిరు నాకు. ఇక ఊర్లలోనే ఒక 6 నెలలు ఆడ 10 రోజులు, ఆడ 15 రోజులు, ఆడ నెల రోజులు, ఒక 6 నెలలు ఉంచిరు. ఈమె నడవలేదు, బాగా శనిష్టు సున్నితంగా ఉండేది. ఇక నాకు పెద్దగా ఏం పనులు రావు ఎక్కువ. ఇక పెద్ద ఫ్యామిలీ. ఏం చేసేవారు మీరు దళంలో? దళంలో నేను అన్నయ్య ఫస్ట్ వాళ్ళు ఇక దళంలో తిరిగిన 2 years ఇక్కడ తిరిగినాక అప్పుడు ఏఓబి అని కాదు కానీ డీకేకి పంపించాలి, రిక్రూట్మెంట్ ఇక్కడ బాగా వస్తున్నారు అన్నట్టు. ఆ టైంలో గద్దర్ మీటింగ్ తర్వాత చాలా మీరు రిక్రూట్మెంట్ వచ్చిర్రు. అప్పుడు పగడేరు అమరవీరులు 13 మందిని కూడా ఎన్కౌంటర్ చేసిండ్రు. అప్పుడు చాలామంది 20,000 మంది 10ల సంఖ్యలలో డీకేకి వెళ్ళిపోయారు. అప్పుడు మా ఊర్లో నుండి కూడా చాలామంది వెళ్ళిపోయారు. మా ఊర్లో 9 మంది, మా అన్నయ్యతోటి 9 మంది ఎన్కౌంటర్ బూటక వెనుక పట్టుకొని చంపేసిన వాళ్ళందరూ. పెద్దది మాది ఒక చరిత్ర ఉంటుంది అన్నట్టు ఊర్లో. అంటే వీళ్ళందరూ నేను వెళ్ళిపోయినాక డీకేకి వెళ్ళిపోయినాక వాళ్ళందరూ చనిపోయారు. మళ్ళీ బతికి వచ్చింది అన్నట్టు నేను ఒక్కదాన్ని. మళ్ళీ పోయింది గుర్తు మళ్ళీ ఇంటికి రాలే ఏ రోజు కూడా. ఒకసారి 96లోనేమో అమ్మ వాళ్ళని చూద్దాం, నాన్న చనిపోయిండు అనేది నేను ఎందుకో లెటర్ రాస్తే అడ్రస్ పెట్టి ఆ లెటర్ బట్టి మా నాన్న చనిపోయిండు అని నాకు ఒక లెటర్ వచ్చింది అన్నట్టు అక్కడ తూర్పుగోదావరి. అంటే అప్పుడు అడ్రస్ ఉండవు కదా, ఎలాగొస్తుంది లెటర్ పోస్ట్లో వేసినాం అన్నట్టు. మీరు వేశారు రిటర్న్ పోస్ట్ ఎలాగొస్తుంది? పోస్ట్ అప్పుడు ఇది ఉంటాయి కదా తపాలా అదేమంటారు చూడ. కాదమ్మా, మీకు అడ్రస్ ఉంది కాబట్టి అమ్మా నాన్న గురించి రాసావు. నేను అడ్రస్ పెట్టిన అక్కడ వాళ్ళది, అక్కడ ఒక ఊరు వాళ్ళది ఇంటి వాళ్ళది అడ్రస్ పెట్టిన. ఆడికి వచ్చిన అప్పుడు తెలిసిందా? అప్పుడు నాన్న చనిపోయిందని తెలిసింది 98లో వచ్చారు. అప్పుడు అమ్మని పిలిపించుకున్నా, అన్న వాళ్ళని పిలిపించుకున్నా. ఎక్కడికి? అక్కడ తూర్పుగోదావరి, ఇక్కడ అది వెదురు నగరం. నగరం వెదురు నగరం అంటే ఏలేశ్వరం అటు. మీరు పార్టీలో వెళ్ళేసరికి అప్పుడు గ్రామీణలో కానీ లేదంటే ఆదివాసులో ఎలాంటి పరిస్థితులు ఉంటుంది? అన్నయ్య అక్కడ నేను ఫస్ట్ ఇక్కడ నుండి అంటే అక్కడికి పోవాలి, ఆడ ఉద్యమాన్ని మనం బలోపేతం చేయాలి. ఆడ తెలుగు వాళ్ళు తక్కువ ఉన్నారు, లేడీస్ కూడా తక్కువ. అటు పోవడానికంటే ఆడ తిండికి వాటికి ఇక్కడ వాళ్ళు అటు పోయి నిలదొక్కుకోరు. దళ సభ్యులు ఎవ్వరు కూడా పార్టీ వాళ్ళు పోవడానికి సిద్ధపడేటోళ్ళు కాదు. ఇక్కడ చాలా రిక్రూట్మెంట్ వచ్చింది ఆ టైంలో, కానీ ఎవరు కూడా డీకే పోవడానికి ముందుకు వెళ్ళేటోళ్ళు కాదు. భాష సమస్య, భోజనం కూడా ఆడ అంటే తిండి మొత్తం అపోజిట్ ఉంటుంది కదా అన్న. ఇక్కడికి అక్కడికి చాలా తేడా ఉంటుంది కదా. ఆ తిండి అలవాటు కావడానికి నేనైతే మళ్ళీ వచ్చే వరకు కూడా నేను ఆడ తిండి సరిగా తినకపోయేది. అంతా ఇట్లా ఆగమైపోయేది తిండి తినకనే. అట్లా దాన్ని నిలదొక్కుకోవడానికి 2 సమస్యలు కారణం. ఇక్కడ వాళ్ళు అక్కడ నిలదొక్కుకోవడానికి ఎప్పుడైతే నిర్బంధం వచ్చిందో అప్పుడు అక్కడ పోయి ఉన్నారు, కానీ ఈ నిర్బంధం రాకపోతే ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉండు. ఇట్లా చనిపోరు చాలామంది. పార్టీ తర్వాత సమీక్షించుకొని కూడా మనం తప్పు చేసినాము, వరంగల్ రిక్రూట్మెంట్ తెలంగాణ రిక్రూట్మెంట్ అంతా మనం కావాలని చేతులారా మనం చంపేసుకున్నట్టు అయిపోయింది. మనం ఒక ఎడ్యుకేషన్ అనేది ఇస్తూ వాళ్ళకు మనం ఉద్యమం డెవలప్ కోసం మనం ఉద్యమం బలోపేతం చేయాలంటే ఇక్కడ రిక్రూట్మెంట్ను ఎప్పటికప్పుడు అటు పంపిస్తే అయిపోయేది అనేది సమీక్షించుకొని ఆత్మవిమర్శ చేసుకున్నది పార్టీ. అప్పుడు అట్లా వెళ్ళిన తర్వాత అప్పుడు పరిస్థితి ఎలాగుండేవండి? అభివృద్ధి ఉందా అప్పుడు? అప్పుడు అభివృద్ధి లేదు అసలు. అక్కడ తిండి అని ఘోరం అసలు. వాళ్ళ బట్టలు కూడా లేవు అన్న వాళ్ళకి అసలు. నాకైతే ఫస్ట్ గోదావరి దాటంగానే నాకు చెప్పిర్రు, అక్క ఇక్కడ వాళ్ళకి బ్లౌజులు ఉండేవి, మాకు అలవాటే, వాళ్ళు మనం ఇప్పుడు మారరు అక్కయ్య, నువ్వేం కొద్ది ఫీల్ కాకు అని చెప్పిరు అన్నట్టు. లేదన్నయ్య మీరు ఇప్పుడు ఏండ్ల కొద్ది ఇక్కడ ఉంటారు, నేను ఇప్పుడే ఫస్ట్ కదా, మీరైతే చెప్పిరు కదా అర్థం చేసుకుంటా అన్నట్టుగానే చెప్పిన. అట్లా బట్టలు కూడా లేవు అన్నట్టు. చిన్న ఇప్పుడు మనం చీర తీసుకుపోయిస్తే 4 ముక్కలు చేసుకొని ఇట్లా చుట్టుకుంటారు లేడీస్. ఇక మగవాళ్ళేమో ఇట్లా గోషలాగా పెట్టుకుంటారు. ఇక వాళ్ళకి బట్టలు ఉండేవి అంతే, తిండి ఉండేది, ఇల్లు సరిగా ఉండేవి, వాళ్ళకు వంట పాత్రలు ఉండేవి, వాళ్ళు ఏమైనా నాగన్లు ఉండేవి, ఎడ్లు ఉంటాయి, కానీ వాటితోటి దున్నడం అవన్నీ వాళ్ళకి తెలియదు, పంటలు పండించుకోవడం తెలియదు, అసలు ఏం తెలియదు అన్నట్టు. వాళ్ళ అంతా అసలు చాలా వెనకబడిపోయిన ప్రాంతాలు. అన్నయ్య
చాలా అంటే నేను డీకేలో లేను, మళ్ళీ అక్కడ కొద్ది రోజులు ఉండి ఏబోబికి పంపించారు. మళ్ళీ అక్కడ పార్టీ 2 దళాలు ఎగిరిపోయినాయి. అక్కడ మేము పోయే వరకు నాగలకొండ దళాలు 2 ఎన్కౌంటర్లు చనిపోయారు వాళ్ళు. అట్లా చనిపోవడంతో మళ్ళీ మమ్మల్ని డీకే కానీ మళ్ళీ అక్కంచెల్లి ఆడ మిలిటరీ క్యాంపు జరిగితే ఏబోబి వాళ్ళు వడకాపూర్ చంద్రమౌళి అన్న ఉంటాడు, ఆ అన్న వాళ్ళు జామిర్ అన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చారు మిలిటరీ క్యాంప్కి. వస్తే అక్కడి నుండి నన్ను అటు తీసుకెళ్ళారు అన్నట్టు. అక్కడికి పోవాలి ఫస్ట్, అక్కడ నిలదొక్కుకోవాలనేసి. ఇక తెలుగు ప్రాంతం ఉంటుంది, నాకు ఎక్కువ భాష కొద్ది కష్టమవుతుందని అన్న. అంటే తెలుగు అది ఆంధ్ర ఒరిస్సా అంటే అది కొద్దిగా తెలుగు ఉంటుంది కాబట్టి నువ్వు అక్కడికి పోరా అని అన్నారు. అడిగి పోయాను అన్నట్టు నేను. అక్కడ కూడా అదే పరిస్థితి, ఇంకా ఇక్కడ ఘోరం ఉంటుంది, ఇక్కడ కంటే కొద్ది మెరుగు అక్కడ, కానీ అదే కొండల మీద ఇంకా ఘోరం ఉంటుంది అన్నట్టు. అక్కడ ఎట్లుంటుంది అంటే అసలు ఈ కొండలన్నీ తవ్వి ఇట్లా తవ్వే కర్ర ఇట్లా ఉంటాయి, పారల టైపు తవ్వుకొని ఎండాకాలంలో తవ్వి ఆ చెత్త అంతా గాలబెట్టి అప్పుడే సామలు అవేంటి సోళ్ళు సామలన్నీ అప్పుడే చల్లుతారు, వర్షాలు పడంగానే మొలుస్తాయి. ఇక అదే వాళ్ళ తిండి అంతే, సంవత్సరం పొడుగుతే అవే ఉంటాయి. గొచ్చకందులు, ఉలువలు, మినుములు ఇవి పండిస్తారు. ఇక అవే ముడి పదార్థాలు అవి పండించుకొని తింటారు వాళ్ళు అక్కడ. కానీ అక్కడ ఇక సారా విపరీతంగా కాస్తారు, సారా తాగుతారు ఆడోళ్ళు మగోళ్ళు. జీరుగు చెట్లు, జీరుగు కళ్ళు ఇవి బాగా తాగుతారు అన్నట్టు అక్కడ. ఇక వాళ్ళ తాగుడు, అంబలి తాగుడు, కళ్ళు తాగుడు ఇదే వాళ్ళ. మొగోళ్ళు అయితే ఇక జీరుగు చెట్టు వాడు ఎన్ని కిలోమీటర్లు ఉండని, ఎన్ని కొండల మీద ఉండని, ఆ ఒక్క జీరుగు చెట్టు కోసం పోయి అక్కడే తాగుతాడు, ఆన్నే పడుకుంటాడు తాగి కూడా. ఏఓబిలో మీరు వెళ్ళేసరికి అక్కడ ఆదివాసుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్తున్నారు. అంటే వాళ్ళ అభివృద్ధి కోసం మీరు ఏం చేస్తారు? పార్టీ ఆదేశాల మేరకు అభివృద్ధి కోసం మేము అంటే వాళ్ళ మార్పు తీసుకొచ్చారా, లేదు వాళ్ళకి ఏం చేసుకొచ్చి వాళ్ళకు మార్పు తీసుకురావడం? అంటే మెయిన్ అక్కడ ఏంటంటే వ్యవసాయం వాళ్ళకు తక్కువ ఉంటుంది, గరువులు ఉంటుంది, కొండపొళ్ళు చెట్లు అడవి నరుక్కొని కొండపొళ్ళు చేసుకొని బతుకుతారు అక్కడ. కొండపొళ్ళు మీదనే సోలు సామలు ఇవి పండించుకుంటారు. కానీ ఒడ్లు పండించుకోవడము, ఇప్పుడు కాలువలు కొండ కాలువలు బాగా వస్తాయి. ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు కొండ కాలువలు పెద్ద పెద్ద కాలువలు వస్తాయి, ఆ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. అక్కడ కింద ఇప్పుడు నావలకొండ ఎల్లవరం ఏరియాలోనేమో ఆడ భూ పోరాటాలు చేసినాం. అక్కడ భూస్వాముల దగ్గర ఈ అనంత చక్కర్రావు అని, ఇప్పుడు అనంత బాబు ఉంటాడు చూడండి, వాళ్ళ దగ్గర కొన్ని 100 ఎకరాల భూములు ఉంటాయి. అవన్నీ లాక్కొని భూములు పంచిపెట్టినాం అక్కడ కింద, అక్కడ మేము తిరిగిన ఏరియాలో. తర్వాత ఆడ అందరికి పంచిపెట్టినాం. ఇప్పటికి కూడా వాళ్ళు కాస్త చేసుకుంటారు, రైతులు అందరూ కూడా కాస్త చేసుకుంటారు. వాళ్ళు అందరూ కూడా పాపం జీడి మామిడి పిక్కల మీద లేకపోతే ఇవి ఏమంటారు కొండకు వచ్చి బొగ్గులు కాల్చుకొని కట్టెలన్నీ నరికి బొగ్గులు కాల్చి బొగ్గులు అమ్ముకుంటారు అక్కడ కింద నాగలకొండ ఏరియా అయినా ఎల్లవరం ఏరియాలో అయినా. అట్లాంటి వాళ్ళకి ఎన్ని రోజులు మీరు ఈ కొండలు కొట్టుకొని బొగ్గులు కాల్చుకొని ఎన్ని రోజులు బతుకుతారు మీరు? ఇట్లా భూములు ఉన్నాయి కదా, అందరు కలిసి రండి, రైతులు అందరు రండి, వస్తే మనం ఇక్కడ పలానోళ్ళ దగ్గర అనంత చక్కర్రావు అని ఇంకా చాలామంది కోన్లో వాటంతా భూస్వాములు ఉంటారు, ఎల్లవరంలో ఉంటారు, ఎల్లవరం ఊరోళ్ళు కూడా భూస్వాములు ఉంటారు. వాళ్ళ దగ్గర అందరి దగ్గర భూములు లాక్కొని గోపన్న అప్పుడు కమాండర్ ఉండే, అంతకుముందు మన దేవన్న చంద్రమౌళి, వడకాపురి చంద్రమౌళి, ఇక వీళ్ళు అసలు ఇక వాళ్ళకి అక్కడ ఒక అదే అన్నట్టుగా పెద్ద లీడర్లు మంచి ఫేమస్ అయినారు వీళ్ళిద్దరు. నా భూషణం కూడా బాగా కష్టపోతులు వీళ్ళైతే. ఇప్పుడు అక్కడ అందులో ఉన్నాడు ఇంకా పోషన్న అని, పండన్న పోషన్న అని అంటారు, ఆ అన్న వీళ్ళు రమేష్ తిలకు ఇట్లా చాలామంది. ఎట్లా అంటే ఇక్కడ అందరు వాళ్ళ ఆదిలాబాద్ నుండి ఇట్లా మేము ఇక్కడి నుంచి అక్కడ లోకల్ వాళ్ళు చాలా పర్ఫెక్ట్ టీం అన్నట్టు. వీళ్ళు కిలో బియ్యం ఇద్దరే తినేస్తారు అన్నట్లు. ఇక తెల్లదాకా నైట్ మొత్తం పలానూరికి చేరుకోవాలంటే ఆ అడిగి చేరుకోవాలి, మళ్ళీ తెల్లార వరకు పోయి అడవిలు ఉండాలన్నట్టుగా అట్లా ఉండేది అన్నట్టు. అట్లా నైట్ ఓవుడు, రైతులందరిని ఒకటి చేసుడు, మీటింగ్లు పెట్టుడు, సంఘాలు పెట్టుడు, మాట్లాడు, పలానా వాళ్ళ దగ్గర భూమి ఇంత ఉన్నది, దాన్ని ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అనేసి మాట్లాడి ఇట్లా పంచుకోవాలి. ప్రజల నుండే డిమాండ్ వచ్చేది, మరి మేము ఎన్ని రోజులు అన్నా ఇట్లా కష్టపడేది, వాడికి కూలికి పోయి వాడికి లాగా మేము పని చేసి ఎన్ని రోజులు బతుకుతాం అనేసి అట్లా అంటే వాళ్ళ దగ్గర భూములు గుంజి పంచి ఇచ్చినాం. అట్లా కొన్ని సంవత్సరాలు పట్టింది అట్లా పంచి ఇచ్చి, వాళ్ళందరూ మంచిగా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు కొండల మళ్ళీ పైకి మేము అడవి ప్రాంతం రావాలంటే మళ్ళీ ఆదివాసుల దగ్గర రావాలి, సేఫ్టీ ఏరియాకి. మళ్ళీ
అట్లా వీళ్ళకి వచ్చేటప్పుడు వీళ్ళకి తిండి ఉండేది మనకి. ఇక మనకి వాళ్ళు తిండి పెట్టడానికి కష్టంగా ఉన్నది, ఎన్ని రోజులు ఇట్లా చేస్తామనేసి మళ్ళీ మేమేం చేసినామంటే కొండ కాలువలు అన్నీ ఇట్లా వస్తాయి, ఇక వాటర్ పోతుంది కదా, గరువులు ఉన్నాయి, గరువులన్నీ కూడా పొలాలు చేసుకొని ఆ కొండ కాలువలకి మనం చెక్ డ్యాములు కట్టుకొని అట్లా దాంతో మనం వాటర్ పైకి తీసుకొచ్చుకొని అట్లా వరి పంటలు పండిద్దాం అనేది ఒక డిమాండ్ వచ్చింది. తర్వాత వాళ్ళు కూరగాయలు పండించుకోవడం తెలియదు, కూరగాయలు వండుకోవడం కూడా తెలియదు వాళ్ళకి. అట్లా కూడా చిక్కుడుకాయ, బెండకాయ, దొండకాయలు ఇట్లా అన్ని కూరగాయలు ఉంటాయి, వాళ్ళకి తెలియదు. కాకరకాయ అయితే ఇట్లా ఉంటాయి అటు కంచెల పంట, కానీ తెంపుకోరు, వండుకోరు. అదే గొచ్చకందులు, అదే మినుములు, అవే అలసులు అట్లా వండుకొనే తింటారు, చిక్కుళ్ళు అవి ఇవి. ముడిపప్పులే ఉడకబెడతారు, అందులో ఒక మిరపకాయ, ఇంత పసుపు కొమ్ము, ఇంత దొడ్డుప్పు, ఇవే ఉంటాయి వాళ్ళ దగ్గర. ఉల్లిగడ్డలు కూడా ఉండేవి అన్నట్టు. ఇక అవే పండించుకుంటారు. అవి తాపకి సంత, ఇప్పుడు ఎక్కడ వైరామరం సంతకు పోవాలి వాళ్ళు. వైరామరం సంతకు అంటే ఎక్కడ పలకజేడి, ఎక్కడ వైరామరం, అంత దూరం నడిచిపోయి 5 కిలోలు 2 కిలోలు తీసుకుపోయి ఎండుమిరపకాయలు ఇన్ని, పసుపు కొమ్ములు వీళ్ళే పండించుకుంటారు. ఉల్లిగడ్డలే తెచ్చుకుంటారు, ఉల్లిగడ్డలు, ఒట్టి చేపలు ఇట్లాంటివి తెచ్చుకొని అవే వండుకుంటారు వాళ్ళు. అవే అప్పట్లో వస్తు మార్పిడి ఉండేది కదమ్మా, తెలుసా? వస్తు మార్పిడి అట్లా వాళ్ళు పసుపు ఇస్తే సౌకర్యం వేరే వస్తువులు ఇస్తారు వాళ్ళు. అది మార్పు, అందులో మోసాలు జరిగేవి కదా చెప్పారు. అందులో ఇప్పుడు దిగువ వాళ్ళు సావుకారులు అని వచ్చేటోళ్ళనే, పాపం వీళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు వీళ్ళు మినుములు, గొచ్చకందులు, మినుములు, ఇవేంటి ఉల్లువలు ఇవన్నీ పండిస్తారు వాళ్ళు. ఇవి సంవత్సరం పొడుగుతా 2 కిలోలు తీసుకుపోతారు, తెచ్చుకుంటారు. ఈలోపు ఏం చేస్తారు వీళ్ళు, గొచ్చకందులు కొండ గరువులలో బాగా వండుతాయి, ఎందుకంటే ఎప్పటికీ చల్లదనం ఉంటుంది. కొండల మీద గొచ్చకందులు వండుతాయి, మినుములు వండుతాయి. ఇవి కొనడానికి వీళ్ళకి ఒక్కొక్క ఇంటికి 1-2 బస్తాలు వండుతాయి. ఇవి కొనడానికి దిగువ నుండి సావుకారులు వస్తారు. వాడు ఏ కులమైనా కానీ వాడు సావుకారు. భూస్వాములను కూడా సావుకారు అంటారు. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరినీ సావుకారులు అంటారు. సావుకారులు అంటే భూస్వాములు, వాళ్ళ దృష్టిలో వాడు మోసం చేసేవాడు అనేది ఆదివాసులకు ఇది పక్క వాళ్ళకి ఒక టార్గెట్ అన్నట్టుగా వాళ్ళు ఇట్లా అనేసి. అట్లా వాళ్ళందరూ వచ్చేసి ఈ గొచ్చకందుల ఈ వ్యాపారం అయితే చాలా మీటింగ్లు పెట్టి, సావుకారులతోటి మీటింగ్లు పెట్టి వాటికి ఇప్పుడు ఆడ 20 రూపాయలకు కిలో, వీడు తీసుకుపోయి 100 రూపాయలకు 200 కిలో అమ్ముకుంటాడు. వీడికి వచ్చేసి వీళ్ళని ప్రజలకి ఏం తెలియదు పాపం, వీళ్ళకి ఎంత కిలో ఎట్లా అమ్మాలనేది అసలు వాళ్ళకి డబ్బు అనేది తెలియదు. అంతే, 1 రూపాయి ఇచ్చినా దాన్ని 10 సార్లు లెక్క పెట్టుకుంటారు. అట్లా మోసం చేసి వీళ్ళను పండిన కష్టార్జితం అంతా వాడు దోసుకపోయాడు. అవునమ్మా, అటువంటి షావుకారులకు మీరు దండించారా? మేము అట్లా చేసినాం చాలా. అట్లా అంటే చింతపల్లి, పాడేరు నుండి వచ్చిన వాళ్ళు, తర్వాత ఇటు వైరామరం నుండి వచ్చిన వాళ్ళు, అట్లా వీళ్ళందరినీ కూడా కూర్చుండబెట్టి మాట్లాడేది, గట్టిగా బెదిరించేది. కొట్టకపోయేది కానీ బెదిరించేది, ఎవరిని కొట్టలేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు రావాలి, వీళ్ళ దగ్గర ఎక్కువ రేటు తీసుకుపోవాలి. మళ్ళీ మనం కొడితే వాడు బంద్ అయితే వీళ్ళు మళ్ళీ సంతకు తీసుకుపోయి ఇదే మాదిరిగా మళ్ళీ 1-2 కిలోలు తీసుకుపోయి సంతకు అమ్ముకుంటే వీడి తప్పని పరిస్థితి. వీళ్ళు ఇవి అమ్ముకుంటేనే ఆ ఉల్లిగడ్డ, ఉరకాయలు అనేది వస్తుంది వాళ్ళకి. మళ్ళీ ఇక్కడ ఇంత దూరం నుండి అంత దూరం తీసుకుపోయాకంటే అదే సావుకారులను కూర్చుండబెట్టి వాళ్ళకి గట్టిగా చెప్పి వాళ్ళ కష్టార్జితం నువ్వు దోసుకోవద్దు, నీవు బతకాలి, వాళ్ళు బతకాలి. బయట నువ్వు ఎంత అమ్ముకుంటున్నావు, మళ్ళీ ఇక్కడ నువ్వు ఎంత కొనాలి, నీకు లాభం ఉండాలి, వాళ్ళకు లాభం ఉండాలి అనేది మీటింగ్ పెట్టినాక అట్లా జనాలు అప్పుడు మంచి సంతోషపడేది అన్నట్టు. ఇట్లా అంటే అన్నలు ఉంటేనే మనకి ఇట్లాంటి బతుకులు కొత్తగా మారినాయి అనేది వాళ్ళకి అర్థమైపోయింది. వీళ్ళతోటే మనకు అభివృద్ధి, వీళ్ళతోటే మనకు తెలివి వచ్చింది. చదువు అయినా, తిండిలో మార్పు అయినా, కట్టు బట్టు అన్ని మార్పులు వచ్చినాయట. మేము ఉన్నంత వరకు అయితే చాలా మార్పు వచ్చింది అక్కడ జనాలకి. పంటలు వరి కూడా చాలా పొట్టిమలకలు పండిస్తారు వాళ్ళు, ఎర్ర బియ్యం అవే దంపుతారు. ఇంకా మిల్లులు, కరెంటు, రోడ్లు, వెహికల్స్ ఏం లేవు అన్నట్టు అప్పటికి. ఇంకా ఇక మళ్ళీ ఇవేం చేస్తారు, ఈ చెట్లన్నీ నరికి పెద్ద పెద్ద దుక్కలు ఉంటాయన్నో వాటినే ఇట్లా ఇసురవుతు చేసుకుంటారు. రోళ్ళు కూడా అదే చిన్న రంధ్రం చేసి ఇట్లా దంపుకుంటారు వాళ్ళు. లేకపోతే భూమిని రంధ్రం చేసి దంపుకొని నైట్ అంతా దంపుతారు. బియ్యం దంపి మనకి వాళ్ళు తినడానికి అదే, మనం వచ్చినప్పుడు మనిషికో దొప్ప వండుకొని ఇస్తారు. ఇంటికి ఒక దొప్ప అన్నం వండి, మనం దాదాలు వచ్చిండ్రు అని అంటే మనకు దొప్పిస్తారు, అంబలి ఇస్తారు. ఇక కూరలు కూడా అదో దొప్ప, అన్నమో దొప్ప ఇస్తారు అన్నట్టు. అట్లా ఇక వాళ్ళు దంపుకుంటూనే ఉంటారు. సోళ్ళు కూడా మొత్తం దంపాలి. పొట్టు దంపినాక మళ్ళీ ఇసురవతల పెట్టి నైట్ అంతా వాళ్ళకి 2 గంటల నుండే ఇసురుతారు. ఇసురంగా ఇంత పిండి వెళ్తుంది. మళ్ళీ అదొక 2 రోజులకే ఉంటుంది. ఇక వాళ్ళు కూడా ఏంటంటే అన్నం ఎక్కువ ఉండదు. ఈ రాగులు ఇవి అంబలి ఇష్టం వచ్చినంత తాగొచ్చు.
ఇప్పుడు మనకు అన్నం అంటే గింతే ఇవ్వడం, నువ్వు 10 మంది ఫ్యామిలీ ఉన్నదంటే మనిషి దొప్ప కుట్టి ఇంత 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 పంచుతారు. అందులో మన దళం వచ్చిందంటే దాదాలు వచ్చిరంటే మనకు ఒక దొప్పిస్తారు అన్నట్టు. పిల్లలైనా అంతే, ఎవరైనా అంతే. అంబల్లో మాత్రం కొలుతా ఉండదు, అన్నంలో కొలుతా ఉంటుంది వాళ్ళకి. అక్కడ అంతా బాగానే ఉంది కదా. ఇక్కడ మీరు మైదాన ప్రాంతం నుంచి వెళ్ళారు, అక్కడ వెళ్ళేసరికి అంతా కొండలు గుట్టలు, ఆ కొండలు కూడా 90 డిగ్రీలా కనిపిస్తుంటాయి. అవును, ఎక్కి దిగడం కష్టం అనిపించలేదు? చాలా కష్టం. నేను అసలు ఉండొద్దు అనుకున్నా, వద్దాం పోవాలనుకున్నా కానీ అప్పుడు ఇంటికాడ పరిస్థితులు కూడా బాగలేవు. లాస్ట్ మేము అమ్మ నాన్నకు లాస్ట్ మా చెల్లె నేను, మా అమ్మ నాన్న అప్పటికే పెద్ద మనుషులు అయినరు, వాళ్ళకి ఇక చేతన అవుతలేదు అన్నల మీద డిపెండ్ అవడు. అప్పటికే మా అన్నలు వదినలు కొద్దిగా వాళ్ళు గులిగినట్టు అవడు, వీళ్ళకి ఇంకా పెళ్ళి అవుతలేదు, మాకు భూములు పంచిస్తలేరు అనేది కూడా మా ఇంట్లో ఒత్తిడి జరిగింది. ఇక నేను అప్పుడే కొద్దిగా 7th చదువుకున్న, కొద్దిగా చిన్నగా తెలివి అనేది ఉన్నది. వీళ్ళు ఇట్లా అంటున్నారు ఏంది అనేసి అమ్మ ఇట్లా గులుగుతాండ్రు, మా అమ్మ నాన్నకు శాత కాకుండా అయ్యారు, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో. అప్పటికే దళం కూడా బాగా ఇంటికి వచ్చుడు, నేను ఇక పోయే ఉద్దేశంలో ఉన్నా. మీకు ఎప్పుడైనా అనిపించలేదా వెనక్కి వచ్చేయాలని? ఇక కోపం మీద పోయిన అన్నయ్య. మళ్ళీ పోయినా కానీ వీళ్ళు పార్టీ వాళ్ళు 6 నెలలు ఊర్లలో పెట్టిరు, ఈమె నిలదొక్కుంటుందా పోతుందా అని పెట్టినా కానీ నేను పోనన్న. ఇంట్లోకి వెళ్ళి బయట అడుగు పెట్టినాక ఒక ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లం చాలా ఉంటుంది, నేను అస్సలే ఇంటికి పోను. ఇక సావో బతుకో పార్టీలో నేను ప్రజల కోసమే పోరాటం చేసి వస్తా తప్ప నేను ఇంటికి పోనన్నే. అంటే ఎక్కడ పెట్టినా నేను అసలు ఇంటికి పోనంటే ఇక పోయేటట్లేదని అప్పుడు మళ్ళీ బయటికి తీసుకొని నాకు డ్రెస్ ఇచ్చి గుడ్డలు ఇచ్చి అట్లా దళంలో తిప్పుకున్నారు. దళంలో తిప్పుకున్నాక 2 years తర్వాత ఏఓబికి వెళ్ళిన. అట్లా ఏఓబికి వెళ్ళినాక ఇక అక్కడ కొండలు అంబలి అస్సలు తాగలేదు. ఇప్పుడు క్రాంతి రణదేవు బాగా చాలా నాకు తెలుసు అన్నట్టు, ఇక్కడ మా బావి దగ్గర ఉండేటోడు కదా, నువ్వు వచ్చిన వారా మంజు వరే నడుస్తావారా కొండలు ఎక్కుతావారా నువ్వుకి అనేటోడు. ఇక మరి నీ పోనా అన్న ఇంటికి పోనా నాకు ఎక్కలేకపోతానా అంటే, పోదురా మనం ప్రజల కోసం పోరాడాలి, ప్రజలు చాలా తిండికి బట్టకు చూస్తున్నావు కదా ఇక్కడ జీవన విధానం, వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళకి చదువు విద్య వైద్యము ఏమి లేదు కదరా, వాళ్ళందరికీ మనం ఇవన్నీ నేర్పాలి, వాళ్ళ కోసం కష్టపడాలి, వాళ్ళను ఒక అభివృద్ధి దిశలో మనం తయారు చేయాలి, వాళ్ళకు కూడా పోరాటం గురించి చెప్పాలిరా, నీ 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 అవసరం చాలా ఉన్నది ఇక్కడ, నువ్వు ఫస్ట్ మైలో వచ్చినావు, నువ్వు వరంగల్ నుండి నువ్వు నిలదొక్కుకోవాలి, వరంగల్ వాళ్ళందరికీ నువ్వు ఆదర్శంగా ఉండాలి, నిన్ను చూసి ఒక అక్క పోయింది ఒక మహిళ పోయింది మనం ఎందుకు పోవద్దు అనేది అక్కడ ఉన్న వాళ్ళందరికీ నీ గురించి నీ విలువ తెలవాలరా అనేది బాగా చెప్పేటోడు. అందరూ మగవాళ్ళు, మీరు ఒక్కరే లేడీయా? ఒక్కదాన్నే లేడీ నేను. సాధారణంగా ఆడవాళ్ళకు ఉన్న ఇబ్బందులు కూడా ఉంటాయి, అవన్నీ అడవిలో మీకు ఎదురయ్యా? ఎదురయ్యాయి అన్న. లేడీస్ కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కదా? అవునన్న. అయితే మాకు ప్రాబ్లమ్స్ అంటే ఉంటాయి కానీ వాళ్ళు చెప్తారు అన్నట్టు. ఇక మాకు ఇప్పుడు డేట్ వచ్చినప్పుడు అవన్నీ కూడా మనుషులు లొంగిస్తారు, ఒక సబ్బు ఇస్తారు, జుట్టుకి ఎక్స్ట్రా సబ్బులు అయిపోయి వాళ్ళకి సగం ఉంటే మాకు ఫుల్ ఇస్తారు, క్లాత్లో లుంగి కొనిస్తారు నెలకొకటి, ఇక వాటర్ కేటాయిస్తారు. అప్పుడు వాటర్ కూడా మేము క్యాన్లలో పెట్టుకొని నైట్ ఆడ వాటర్ పట్టుకొని కొండలెక్కేది నిర్బంధం రీత్యాగా. అట్లా చాలా ఇబ్బంది అన్నట్టు. ఆ టైంలో వచ్చేదంటే ఇక ఏడ్చేదన్నట్టు, ఇక అది వర్ణాతీతం, ఎవరికి చెప్పుకోలేమన్నట్టు అది. కానీ ఇక లీడర్షిప్ చాలా ప్రోత్సాహంగా ఉండేది, మాకు సపోర్ట్ ఫుల్ సపోర్ట్ అసలు. అది అక్కడ వేధింపులు అని ఒక ఆరోపణ వాస్తవం అంటారా మహిళల పట్ల? పార్టీలు అన్న అస్సలే లేదన్న. చెప్పినోడు వాళ్ళు వేస్ట్ కాళ్ళు, వాళ్ళు విన్నోళ్ళు కూడా వేస్ట్ కాళ్ళు. అది ఉంటే ఇంతమంది మహిళలం ఎందుకు పోతామన్న? ఇన్నేళ్ళు ఉండాల్సిన అవసరం ఏంది? వాళ్ళు ఫుల్ స్వేచ్ఛ హక్కు అంటేనే పార్టీలే, బయట లేదు. బయట ఏ స్వేచ్ఛ లేదు, ఏ హక్కు లేదు, ఏ కుటుంబం సపోర్ట్ లేదు, ఏ సమాజం సపోర్టు లేదు, ఏ పోలీసుల సపోర్టు లేదు, ఏ రాజకీయం సపోర్ట్ లేదు. ఫుల్ సపోర్టు స్వేచ్ఛ, ఆడోళ్ళకి స్వేచ్ఛ అంటే మావోయిస్ట్ పార్టీలే. నాకైతే ఫుల్, నేను 100% గుండె గుద్దుకొనైనా నేను చెప్పగలుగుతాను. ఎప్పుడు ఏ వేధింపులు అనేది ఉండేది. కాకపోతే ఏంటంటే అందరూ ఒక ఏజ్లో ఉంటారు, పెళ్లి విషయాలు అక్కడికి వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తెలివి ఉంటుంది. అది వాళ్ళకి నాలెడ్జ్ లేక, ఇప్పుడు నీ గురించి నీకు ఎంత ఉండాలో గంతే ఉంటుంది. ఎక్కువ నీకు సమాజం పట్ల, ఒక ప్రకృతి పట్ల, ఒక మహిళ పట్ల, ఒక జెంట్స్ పట్ల ఎంత నాలెడ్జ్ ఉండాలో ఉండక, అవగాహన లేక కొన్ని పొరపాట్లు చిన్నవి జరుగుతాయి. కాకపోతే లీడర్షిప్ వెంటనే దాన్ని కనుక్కొని దాన్ని విమర్శ రూపకంగా, ఆత్మవిమర్శ రూపకంగా వెంటనే పరిష్కారం చేస్తే దాని ఆటకి సాల్వ్ అయిపోతుంది అంతే. కానీ వేధింపు అనేది లేదు, బయట ఉంటాయి.
తప్పు అది అది చెప్పిన వాళ్ళు తప్పే, విన్నోళ్ళు తప్పే. నేను మాట్లాడేది అమ్మ మీ విషయం పక్కన పెడదాం. అన్న శాసగిరి రావు అలియాస్ గోపన్న దొరల కుటుంబంలో పుట్టి ఆయన అడుగుబాటు పట్టడం ఏంటం, దీని వెనక కారణం ఏంటి? గోపన్న ఫస్ట్ అదే ఈ గద్దర్ మీటింగ్ తర్వాత ఆశన్న ఉన్నారు కదా, ఇప్పుడు ఆశన్నకి సొంత ఆశన్న ఈయనకు మేనమామ కొడుకు. వీళ్ళు బాబామర్దులు ఇద్దరు. ఇప్పుడు ఆయన కూడా సరెండర్ అవడానికి ఒకసారి చేసిండు, కానీ ఇక మేము పడ్డ కష్టాలు చూసి ఆయనకు వద్దని చెప్పారు. ఈయన ఆశన్న వెళ్ళారు అంటే మామ బాటలో వెళ్ళాడు ఈయన. ఇద్దరు ఒకటేసారి రిక్రూట్మెంట్, ఇద్దరు అదే టైంలో. ఇంకా ఆయనే ముందు వెళ్ళిండట, వెళ్ళి అరెస్ట్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చేలోపు ఈయనే పగడేరు ఎన్కౌంటర్ తర్వాత సెకండ్ బ్యాచ్ అన్నట్టు. వీళ్ళు 13 మంది. ఇప్పుడు అర్జున్ అన్న అని ఉంటారు, ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇక్కడ తమ్మడపల్లి ఉంటుంది. ఫస్ట్ డీకేలో ప్లాటూన్ డిప్యూటీ కమాండర్. ఇప్పుడు బెక్కల్లో మీరు అక్కను ఇంటర్వ్యూ చేసినట్టున్నారు. అన్న ఫస్ట్ పార్టీలో శ్రీనివాసు కమాండరు, అర్జున్ అన్న డిప్యూటీ కమాండర్. ఇక్కడే గన్పూర్ మండలం తమ్మడపల్లి అన్న. అన్న ఈయనే అట్లా వీళ్ళు 10 మంది వెళ్ళారు. వీళ్ళందరూ వెళ్తూ డీకేకి వెళ్తూ ఏటున్నారో మాదేవ్పూర్కి వెళ్ళి అందరు రాంగ ఈయనే ఆ అన్న ఇంకో ఇద్దరు ఎవరు అన్నట్టు 4 మిగిలిరు. అంటే దొరల కుటుంబంలో పుట్టిన గద్దర్ యొక్క పాటల ప్రభావంతో అడుగుబడి పెట్టారు అంతే. అంటే ఈయనది ఏదో లవ్ది ఫెయిల్ అయ్యి అట్లా పాటలే పోయిండు అనేది తను చెప్పిండు. అట్లా పార్టీలోకి ఎప్పుడు మీకు ఎదురయ్యారు? పార్టీలో అన్నయ్య మాకు 93 నుండి పరిచయం. తనేమో ఎల్లవరం కమాండరు, నేను నాగులకొండలో ఉన్నా. నేను దళ శాఖ మెంబర్ని. మా కమాండరు అప్పుడు మురళి అన్న, భూషణం అన్న డిప్యూటీ కమాండర్. మాది శాఖ అప్పుడు. అందరూ మరి మీ ఇద్దరికి మాకి అంటే మామూలుగా పరిచయము, ప్రేమ అనేది ఏం లేదు. మా ఇద్దరు పర్సనల్గా మేము ఇట్లా లవ్ గివ్ అనేది ఏం లేదు. మాకు చంద్రమౌళి దేవన్న అన్న మాట్లాడిండు. మాట్లాడినాక నేను ఇంకా సంవత్సరం తర్వాత నేను టైం ఇచ్చిన. తన కూడా గోపన్న కూడా పెళ్ళి చేసుకోలే, చాలా 8 సంవత్సరాలకేమో అప్పటిదాకా చేసుకోనానే ఉన్నాడు అన్నట్టు. ఇక తను లవ్ అది ఇది కొద్ది ఫెయిల్ అయింది కదా, దాంతో ఆమెను మర్చిపోలేక చేసుకోలే. ఎవరిని కూడా చేసుకోమంటే కూడా అడవులోకి వచ్చారా? అట్లాని కాదు, అదొకటి కారణము. ఇక అప్పటికి బాగా పనులు కూడా బాగా జరుగుతున్నాయి కదన్న. ఇప్పుడు గద్దర్ మీటింగులు, అప్పుడు ఉవ్వెత్తున చాలామంది రిక్రూట్మెంటు, వర్గ పోరాటాలు, భూస్వాముల పోరాటాలు, రైతు కూలి పోరాటాలు అనేది వరంగల్లో అప్పుడు ది అన్నట్టు ఉండేది. మావోయిస్ట్ పార్టీ అంటే అప్పుడు ఊగేది అన్న, పీపుల్స్ వార్ పార్టీ. అట్లా అప్పుడు అందరూ ఎవరైనా కూడా అసలు పోవాలి అన్నట్టుగానే ఉండేది అన్నట్టు. ప్రతి ఊర్లో ఇప్పుడు నువ్వు చిల్పూరు గుడ్డ నుండి అటు మల్కాపూర్, వెంకటాద్రిపేట, పీసర, కొత్తపేట, తరిగొప్పల ప్రతి ఊరు నుండి 10 మంది ఉంటారన్న. ఊరంతా సంఘ నాయకులు, మిలిటరీ పరంగా ఆంబూసులు చేసుడు, ఇవంతా ఊరంతా పార్టీ వాళ్ళే అసలు. అక్కడ ఇప్పుడు అన్న లోపలికి వచ్చిన తర్వాత అన్న చేసిన కార్యక్రమాలు చెప్పండి. తను వచ్చినాక అసలు ఏవోవి అక్కడ 2 దళాలు ఎన్కౌంటర్ అయినాయి. నేను పోయేటప్పటికే వాళ్ళు ఎన్కౌంటర్ అయిపోయారు. ఈ అన్న అప్పుడే వెళ్ళిపోయిండు గోపన్న. అంతకంటే నేను వెళ్ళిపోయేదానికంటే సంవత్సరం 2 ఏళ్ళ ముందు వెళ్ళిండట. వెళ్ళినాక అటు కోరకొండ, తాండవాల దళంలో తిరిగి లాస్ట్ ప్లేన్ ఏరియా 2 దళాలు ఎన్కౌంటర్లో షెల్టర్లో దాని పేరు, ఇంట్లోనే పట్టుకొని చంపేసారు పోలీసు వాళ్ళు. మత్తు మందులు ఇచ్చి, అన్నంలో మత్తు మందు పెట్టి చంపేసారు. అట్లా మళ్ళీ ఈ అన్న అటు నాగలకొండ డిప్యూటీ కమాండరు, దేవన్న కమాండర్ ఉండే. అప్పుడు ఎన్కౌంటర్లో చనిపోయి రిక్రూట్మెంట్ లేదు, అసలు ఫుడ్ లేదు, ఏం లేదు. ఆ టైంలో చాలామందిని స్కూళ్ళల్లో పోయి స్టూడెంట్ని కలుసుడు, అట్లా ఆర్ఎస్ పెట్టి, రాడికల్ విద్యార్థి సంఘాలు ఇవన్నీ పెట్టి చాలామంది సంఘాలు పెట్టేసి చాలామంది రిక్రూట్మెంట్ చేసిండు. ఇక వీళ్ళది ఒక టీం ఉంటుంది, పండన్న, తిలకు, రమేష్, ఈయనే, వీళ్ళ సెక్రటరీ దేవన్న, అప్పుడు జిల్లా కమిటీ సెక్రటరీ. ఇటు నాగలకొండ దళంలో మాది 5గురు టీం అంతే. నేను ఒక్కదాన్నే లేడీస్నప్పుడు. వీళ్ళ దాంట్లో ఎల్లవరంలో కమలక్క అని పండన్న భార్య, ఆమె కోంద అమ్మాయి, ఆమె అన్న లోపల ఉన్న టైంలో కోరాపుట్ పోలీసు మీద దాడి, మోటు పోలీసు మీద దాడులు, ఏలేశ్వరం, ఇవన్నీ కూడా మీకు తెలుసా?
తెలుసు అన్నయ్య. ఎలా చేశారట? ఫస్ట్ ఏలేశ్వరం చేసినాం అన్నయ్య. ఏలేశ్వరం మీరు ఉన్నారు అప్పుడు? ఉన్నా, నేను కూడా ఉన్నా అప్పుడు. సంవత్సరం గుర్తులేదు, 94, 95 అనుకుంటా, 95 అట్లా అనుకుంటాను. అయితే అప్పుడు ఇక ఫస్ట్ అప్పుడే ఇక అప్పటిదాకా పోలీస్ స్టేషన్ మీద దాడులు చేయలే, అసలు ఎక్కడ కూడా పార్టీ చేయలేదు. అంటే అక్కడ అరకొర చేసారు. కానీ ఇక ఫస్ట్ నుండి ఇక మనం ఎప్పటికీ ఆర్గనైజేషను రిక్రూట్మెంట్ ఒకటే, ఈ రెండే కాకుండా మనం ఆయుధాలు లేవు కదా, ఆయుధాలు అనేది కావాలి, ఆయుధాలు సంపాదించుకోవాలంటే పోలీసు వాళ్ళు స్టేషన్ల మీద దాడి చేసి గుంజుకొచ్చుకోవాలనేది ఒకటి వాళ్ళ ఎజెండా పార్టీలో. అట్లా తీర్మానం చెప్పినాక ఇక మేము ఏఓబిలో 4-5 దళాల మందరం కలిసి పోయి బస్సు లారీలో పోయి దాడి చేసి తుపాకులు, బస్సు లారీ ఏదో ఉన్నది, ట్రాక్టర్ అనుకుంటా, ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ లీడర్. దానికి కూడా జర్నీ అన్న నైట్ ఎన్ని గంటలకు జరిగింది? అదే అన్న 3 గంటలు. లేదు, నైట్ 1 గంట ప్రాంతంలో. రెక్కి వేశారా డైరెక్ట్? రెక్కి గోపన్న ఇంకో కమాండరు వీళ్ళందరూ, మరి పేర్లు చెప్పొచ్చు టెక్నికల్ వీళ్ళందరూ ఒక టీం ఉంటుంది అన్నయ్య. టీము పోయి రెక్కి చేసి. మీరు ఉన్నారా అప్పుడు? రెక్కిలో లేను, దాడిలో మాత్రం ఉన్నా. మీరు పాత్ర ఏంటి అందులో? ఏం లేదు, ఇక టీము అటొక్క బ్యాచ్ ఇటొక్క బ్యాచ్లు అనుకొని పోయి ఒకటేసారి దాడి. సాధారణంగా ఎలా దాడి చేస్తారు? మా ఫస్ట్ అటాక్ అనేది సెంటరింగ్ కొట్టుకు లోపలికి వెళ్తారా? సెంటరింగ్ ఫస్ట్ అంటే రెట్రీట్ ఎక్కడ అవుతుంటారు? టెక్నికల్ సమస్య వస్తాయి అన్న మళ్ళీ. అయితే 4 బ్యాచ్లు అయిపోయింది కాబట్టి అడుగుతున్నా. అయితే ఎప్పుడైనా కూడా రెక్కి చేస్తాం. ఫస్ట్ సెంట్రీలను రెక్కి చేస్తారు. రెక్కి చేసినాక సెంట్రీలను దెబ్బ కొట్టాలి. సెంట్రీలు డౌన్ అయిపోయారంటే మిగతా వాళ్ళందరినీ కూడా చంపొద్దు అని, మెజార్టీగా చంపొద్దు. వాళ్ళను మన ఆధీనంలో తీసుకొచ్చుకొని వాళ్ళందరినీ రూమ్లో వేసి మనం తుపాకులు కావాల్సింది తుపాకులు అనేది అట్లా ఎజెండా పెట్టుకొని పోతాం. మెజార్టీగా పోలీస్ స్టేషన్లల్లో ఎవరిని కూడా పోలీసు వాళ్ళని చంపొద్దు అనేదే పార్టీ తీర్మానం. ఒకవేళ వాళ్ళు మనకు కాలుస్తున్నారంటే మనం కాలవాలి. కాకపోతే వాళ్ళను తుపాకులు ఎత్తి సరెండర్ అయ్యిందనుకో ఎవరిని కూడా కాలవద్దు. వాళ్ళని అందరిని తీసుకుపోయి రూమ్లో వేసి మనకు కావాల్సింది వెపన్స్ కాబట్టి వెపన్స్ తీసుకొని రావాలి, మందుగుండ్లు సామాగ్రి తీసుకొని రావాలనేది. అట్లా 4 పక్కల పోయి దాడి చేస్తాం. వాళ్ళని అందరిని ఒక రూమ్లో వేస్తాం, తుపాకులు ఎత్తుకొని వెహికలా లేకపోతే నడకనా, ఇక సిటీ దాటదాకా ఏదన్నా వెహికల్ మాట్లాడుకొని దాటుతాం అడిగి వచ్చేదాకా. అక్కడి నుంచి మళ్ళీ ఏదో వేరే రాంగ్ రూట్లో మళ్ళీ వెళ్ళిపోతాం అన్నట్టుగా. వేరే ఎన్ని తుపాకులు దొరికాయండి అన్నయ్య? 25 తుపాకులు అప్పుడు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు అవి? పార్టీకి, ఏదైనా కూడా పార్టీ కంట్రోల్లోనే ఉంటాయి ఏదైనా కూడా. అంటే మీరు పార్టీ ఆదేశాల మేరకు తుపాకులు తీసుకొస్తారు, దాడి చేసి తీసుకొచ్చి పార్టీకి సమాచారం అందిస్తారు సాధారణంగా. అంటే పార్టీ మళ్ళీ చెప్పే వరకు దాని అక్కడే ఉంటుందా డంపులోనే, లేదు మేము తీసుకొచ్చాను మీకు మీరే వాడుకుంటారా? వెళ్ళిపోతాయి. మాకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి పంపిస్తారు వెపన్స్. ఇప్పుడు పార్టీ ఆంధ్ర, ఒరిస్సా, డీకే ఇన్ని ప్రాంతాలలో ఉన్నది కానీ ఎక్కడ వెపన్స్ ఎక్కువ అవసరం ఉంటుందో అక్కడికి పంపించేస్తారు ఇక. అట్లా ఏలేశ్వరం తర్వాత మీరు చేసిన ఆంబుష్ కానీ దాడులు కానీ చెప్పండి. ఆంబుషులు చిన్నవి ఉండే కానీ ఫెయిల్ అయినాయి. నేను ఎక్కడ కూర్చున్నా సక్సెస్ కావాలి, ఫెయిల్ అయినాయి. ఎందుకు? ఏదో కూర్చునేది వచ్చేది, అది ఎందుకో కొన్ని ఫెయిల్ అవుతాయి కదా, అన్ని సక్సెస్ కావు ఆంబుషులు. ఇప్పుడు వాళ్ళు నడుచుకుంటూ వస్తారు. స్వర్ణక్క అని పేరు ఎందుకు పెట్టారు? స్వర్ణక్క అప్పుడు ఈ వందనం అని స్వర్ణక్క అని ఉంటుంది చూడండి, ఆమె అక్కడ చచ్చిపోయింది. ఇప్పుడు దేవన్న వడకాపూర్ చంద్రమయ్యని పెళ్లి చేసుకునేది అక్క స్వర్ణక్క. పెళ్లి చేసుకున్నాక 1 మంత్కేమో వారం రోజులకు చనిపోయింది. కొంగంటి సోమన్నను ఆమె తాండవ దళంలో ఇద్దరు చచ్చిపోయారు. అక్కని మాయం చేసారు. కొంగంటి సోమన్ననేమో ఒక పట్టుకొని కాల్చి డెడ్ బాడీ దొరికింది కానీ అక్క దొరకలేదు. అట్లా అన్ననే పెట్టిండు, నన్ను దేవన్నే పెట్టిండు నా పేరు. అప్పుడు నాకు ఇక్కడ రమక్క ఉండే, అక్కడ పోయినాక స్వర్ణ అని పెట్టిండు అన్నని. అట్లా అక్క పేరు. తర్వాత గోపన్న చేసిన ఇంకా 2-3 దాడులు కోరాపుట్ చెప్పండి. బొడ్డిగడ్డ పౌడపాడు చేసినామన్నయ్య. అప్పుడు బొడ్డిగడ్డ జంట రైలు అన్నట్టు నది దాటిపోవాలి పడవల మీద. ఎక్కడ? బొడ్డిగడ్డ పౌడపాడు వరుస మలకనగిరి అటు. అవి మొత్తం అక్కడ కూడా చాలా మందిమే దాడి చేసినాం. 150-200 మంది పోయి 2 పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి అందులో కూడా 100-200 తుపాకులు వచ్చినాయి అక్కడ 2 పోలీస్ స్టేషన్ల మీద. కానీ అక్కడ ఎవరిని చంపలేదు ఎవరిని కూడా. కోరాపుట్లో కూడా బాగానే వెపన్స్ బాగా వచ్చినాయి అక్కడ. ఇంకా పెద్ద దాడి అది.
అది ఇక చాలా ఒకసారి కోరాపుట్ దాడి చెప్పండి. తెల్లవారుజాము జరిగిన దాడి దాదాపు 2-3 గంటలు మీకు నేను దాంట్లో లేనన్నా, నేను లేను కానీ ఆ గోపన్ననే ఉన్నాడు ప్రధాన పాత్ర. ప్రతి దాడిలో ఆంబుష్లో పోలీస్ స్టేషన్ల మీద ఎక్కడైనా కూడా గోపన్న పాత్ర ఎక్కువ ఉంటుంది. కోరాపుట్ దాడిలో వెపన్స్ దొరికిన తర్వాత కూడా అక్కడున్న మహిళా కానిస్టేబుల్ని చంపడం అనేది బాధ అనిపించలేదమ్మా? బాధే ఉంటుంది అన్న, కానీ అది వాళ్ళు సరెండర్ అయిపోయిన తర్వాత కూడా చంపడం అనేది, సరెండర్ అయితే చంపొద్దు అన్న ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన కదా, ఎవరిని కూడా పోలీసు వాళ్ళని చంపొద్దు. మనకు ఆయుధాలు ఫస్ట్, ఎవరిని కూడా పోలీసు వాళ్ళని చంపొద్దు. ఒకవేళ వాళ్ళు వెపన్ పట్టి ఎదురెదురు కాల్స్తే మనం కాలవాలి తప్ప మనం కాల్చి చంపొద్దు అనేది తీర్మానం పార్టీలో. కొన్ని ఎందుకంటే అది పెద్ద యుద్ధం కదా అన్న, యుద్ధంలో అది ఎట్లా తూటాలు తగులుతాయి, అది తగిలేది తెలియదు కదా. ఇప్పుడు గోపన్న కూడా దారకొండలో 3 తూటాలు పొత్తిగడపు యూరిన్ పైపే కనబడ్డది, అక్కడ పడ్డది, ఇక్కడ పడ్డది, తొడల పడ్డది. 8 మంది, 4 గాయాలు, 2 చనిపోయారు, ఒకరు అక్కడ స్టేషన్లు ఉన్నారు. అంటే ఆ దాడికన్నా ముందు కోరాపుట్లో దాడి చేసినప్పుడు మహిళా కానిస్టేబుల్ని చెప్పడం బాధ అనిపించిందా లేదా? పార్టీ సమీక్షలు ఏం చెప్పారు? పార్టీ సమీక్ష అంటే వాళ్ళు, నేను వేరే కాడ ఉన్నా, వాళ్ళు ఏం నాకైతే అదైతే కరెక్ట్ కాదు. అంటే సరెండర్ అయినాక చంపుడు అయితే కరెక్ట్ కాదు. కాకపోతే అది అనుకోకుండా చనిపోయిందేమో అనుకుంటాను నేనైతే. ఓకే, ఇప్పుడు మీరు గోపన్న మీద దాడికి చెప్పండి. ఆయన ఆ రోజు ఏం జరిగింది? దారకొండ గోపన్న మీద దాడి జరిగింది కదా, ఆయన దాడి తప్పించుకున్నారు కదా. అప్పుడు దారకొండలా కదా, ఎలా జరిగింది? ఆడ దారకొండలో మేము ఆడ కూడా వెపన్స్ కోసమే పోయిన, మంచి ట్రైనింగ్ తోటే పోయినాం. దారకొండ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అన్న. పోలీస్ స్టేషన్లో అయితేనే వాళ్ళు ఆడ ఎక్కడైనా కూడా బలహీనంగా ఉన్న కాడనే దెబ్బ కొడతారు. బలంగా ఉన్న కాడ దెబ్బ కొట్టరు కదా పార్టీ. ఎప్పుడైనా కూడా ఆడ బలహీనంగా ఉంటారు కాబట్టి ఆ పోలీస్ స్టేషన్ మీద దాడి చేయాలి. మనకు వెపన్స్ ముఖ్యం అనేసి అనుకున్నాము. కొద్దిమంది పోలీసు వాళ్ళు ఉంటారు, వాళ్ళని చంపొద్దు, వాళ్ళని సరెండర్ అయితే సరెండర్ చేయించి వాళ్ళందరిని రూమ్లో వేసి వెపన్స్ తీసుకురావాలనుకున్నాం. మేము ముందు నుండి వెళ్ళినాం. మాకు ఒక కాలువ ఉంటుంది, ఊర్లోకి వెళ్ళి ఒక కాలువ ఉంటుంది దారకొండ. కొండ దిగంగా పోలీస్ స్టేషను, అటు వీళ్ళ దిక్కేమో వాళ్ళ ఆధీనంలోకి వచ్చింది ఆ ప్రాంతం వెనక సైడ్. మాది ముందు సైడ్ అన్నట్టు. మేము వడకాపూర్ చంద్రమౌళి టీము, నేను ఇక మేము అందరం బాంబులు వేస్తాను, గ్రైలర్లు వేస్తాను, కానీ వాళ్ళు ఫుల్ ఫైరింగ్ చేస్తారు. ఇద్దరు పోలీసు వాళ్ళు ఫుల్ ఫైరింగ్ చేస్తారు. ఇటు కంట్రోల్ అవుతలేదు ఎట్లా అనేసి మళ్ళీ వీళ్ళు శ్రీధర్ అని చనిపోయిండు, హైదరాబాద్ నుండి, ఆదిలాబాద్ అన్నయ్య. ఆయన స్టూడెంట్ నుండి వచ్చిండు పాపం. ఈయన మాదికి వచ్చారు, ముందుకు వచ్చి వీళ్ళు ఏం చేసారు, గోడ దునికి ఫైరింగ్ ఆటోమేటిక్ పెట్టుకొని ఏకేలు పట్టుకొని దాడి చేసి ఫైరింగ్ చేసుకుంటే వెళ్ళిండ్రు కానీ అందులో సాటుగా ఒక పోలీసు ఉంటే ఆ పోలీసు ఆయన ఆ అన్నను కొట్టిండు. అన్నకు ఇక్కడ తగిలింది, స్పాట్ డెడ్ అన్న. ఈయనకేమో ఇక్కడ తగిలింది. ఈయన తగలంగానే వెంటనే మా దిక్కు పడ్డాడు, మా మీద పడ్డాడు. ఫెయిల్ అయిపోయింది, పోలీస్ స్టేషన్ ఫెయిల్ అయిపోయింది అని అంటాడు. అరే ఏమైందంటే శ్రీధర్ చనిపోయిండు, నాకు దెబ్బలు తగిలినాయి, తొందరగా మీరు ఎక్కడ పోవాలా దునకాల అనేసి అంటున్నాడు. అంటే మరి నీకు ఇట్లా అయింది కదా, వద్దు మొత్తం అందరు ఉన్నారు, ఒక్క పోలీసే ఉన్నాడు, ఆయన సరెండర్ చేపిస్తారా, ఆయన చంపేస్తారా, పోయి ఒక్కడిని వేసేస్తే అయిపోతుంది అని అన్నారు. కానీ ఆయన్ని చంపలేదు, తీసుకొచ్చి కొట్టిర్రు, ఆయనను కట్టేసి ఉన్న తుపాకులన్నీ ఎట్టుకొని వచ్చినాం. అప్పుడు ఈయనే శ్రీధరు, ఇప్పుడు భూషణం ఆయనకు కూడా దెబ్బ తగిలింది. ఇక్కడ వీళ్ళందరికీ జడ్డీలు కట్టి నేనే మొత్తం 5 జడ్డీలు కట్టుకొని అందరు ఇంటింటికి అందరు లేపి చెద్దర్లు దుప్పట్లు అందరిని అడిగి ఇంకొక 2 అన్నలు ఉంటారు, ఈ తాళ్ళతోటి అన్ని కర్రలకు కట్టి చెద్దర్లు కట్టి అందులో వండబెట్టి అందరినీ తీసుకొని పోయినా కొండెక్కుకుంటాం. ఇక అది ఈయనకైతే ఈయన చనిపోతాడనే అనుకున్నాము. ఇక అప్పుడు నేను మళ్ళీ వేరే వెళ్ళిపోవాలి, నేను ఇక్కడ దాడి కాగానే ఇది మన ఆధీనంలోకి వస్తుంది, ఇక నేను మళ్ళీ వేరే వెళ్ళిపోయి మళ్ళీ వేరే అంబుషులో కూర్చోవాలనేది అనుకున్నాం. ఇక ఈలోపు ఈయన పడిపోయిండు. అప్పటికే అందరు పటాపటి ఒక అన్న అందులోనే పాపం తను స్టూడెంట్ నుండి వచ్చిండు, ఆయన ఆ అన్నయ్య అందులోనే చనిపోయిండు. సిటీ నుండి వచ్చిండు, ఆయనకు తెలియలేదు, బాలకృష్ణ అని అన్న చచ్చిపోయిండు. అక్కడ శ్రీధర్ వచ్చిండు, ఇంకో 4గురికి గాయాలు అయినాయి. 4గురికి కొండెక్కి తీసుకొని పోయినాం. అప్పుడు దేవేందర్ గౌడ్ హోంమంత్రి, అప్పుడు హెలికాప్టర్ మీద ఇక మేము పోయి పెద్ద అడవిలో ఉన్నాము. ఇక మాకు తిండి లేదు, ఏం లేదు, ఆగమాగం. అన్న చనిపోయి డెడ్ బాడీ అక్కడ ఉన్నది.
పాపం ఇక నాకైతే ఆ రోజు ఇక చాలా బాధ అనిపించింది. ఇంతమందిని ఫస్ట్ టైం అన్నట్టు నేను ఇంతమంది గాయపడ్డలోనే ఇట్లా తీసుకొని వచ్చుడు, అందరం కొద్దిగా ఇబ్బంది పడ్డాం అందరం కూడా. అరే అసలు ఎట్లా అన్న చనిపోయిన శవాన్ని చూడగానే బాధ అనిపించింది. అట్లా ఒక వీరుడు ఎట్లా అదైపోయి ఎన్ని తుపాకులు వచ్చినాయి అన్న చనిపోయాడు అనేది బాధ అనిపించింది అన్నట్టు. ఆయనకు బాగా ఇట్లా కసి కోపం బాగుండేది అన్నట్టు. ట్రైనింగ్లో కూడా బాగా ఇట్లా ఉండేది అన్నట్టు అన్న కూడా. స్టూడెంట్ హెలికాప్టర్ మీద పోలీసులు వచ్చి ఫైరింగ్ అంటే మేము అడవిలో ఉంటాం కదా, కనబడం వాళ్ళకి డైలీ కానీ కనబడం. ఇక వాళ్ళు తిరిగిండ్రు బాగానే, కొండల మీద బాగా తిరిగిండ్రు. కానీ ఇక వేద్దామన్నారు, హెలికాప్టర్ని వేద్దాం కానీ వీళ్ళందరూ పేషెంట్లు ఉన్నారు కదా, వీళ్ళు ఉరకలేరు కదా అనేసి ఇక మళ్ళీ. అంటే హెలికాప్టర్ పాల్చారు, రాకెట్ లాంచర్ కావాలి కదా. రాకెట్ లాంచర్ ఎప్పటికీ ఉన్నాయి, ఎందుకు లేవన్నీ పార్టీలో ఉన్నాయి అని. ఇంకా బాగా గుర్తుండిపోయిన దాడి అని చెప్పండి. ఇంకా నాకు ఏఓబిలు అంటే ఇవే. ఇక మోటు అంటే మేము మోటులో నేను లేను. నేను ఎక్కువ మిలిటరీలో పోకపోయేదాన్ని, ఎక్కువ ఆర్గనైజేషన్ రిక్రూట్మెంట్ ఆర్గనైజేషను ఇవి సంఘాలు పెట్టుడు కదా. మా అడవిలో ఉన్న టైంలో అన్నయ్య ఈ సంఘటన వల్ల ఆదివాసుల్లో అభివృద్ధి తీసుకొచ్చామని ఒక మనసుకి మీకు నచ్చిన సంఘటన చెప్పారు. అలా అని దీనివల్ల నేను మనసుకి బాధ కలిగిన సంఘటన ఉందా? బాధ అంటే ఈ ఎక్కువ సారాల వల్ల చాలామంది చనిపోతారన్న. తర్వాత డెలివరీ టైంలో హాస్పిటల్ ఉండే వాళ్ళకి చాలామంది కలరా వచ్చి, ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతాయి కదనే, అప్పుడైతే కలరా వస్తుంది, మలేరియా వస్తుంది, వాంతులు, మోషన్స్, ట్యాబ్లెట్లు ఉంటాయి, చెట్ల మందులు ఉంటాయి. వాళ్ళు వాళ్ళ ఏమంటారు వాళ్ళ దేవతలను మొక్కుకుంటారు. వాళ్ళ దేవతలను మొక్కుకొని ఎడ్లను చాలా ఇంటికి ఒక ఎడ్ల కోసుకొని తింటారు. ఎడ్లను అయితే ఇక విపరీతంగా తింటారు. ఈ జబ్బులు వచ్చినాయని ఇక ఏమంటారు కలరా వచ్చి ఇట్లా ఊరంతా చనిపోతారు చూడండి. అట్లా అవుతుంది అన్నట్టు. అక్కడ ఇంటికి చాలా మంది, ఇంటికి ఒక శవం చచ్చిపోయినట్టు చచ్చిపోయారు అన్నట్టు. అప్పుడు బాధ అనిపించింది. అప్పుడు మాకు జిల్లా కమిటీ సెక్రటరీ గోపన్న, అప్పుడు మేము దళం, మాది దళము. అట్లా మొత్తం అందరం పోయి ప్రతి ఊర్లో మందులు తెప్పించుకొని మా మందులే మెడిసిన్ ఊరికి సెలన్లు పెట్టినాము, మందులు ఇచ్చినాము, షుగర్ పంచదార తెప్పించి నిమ్మకాయలు తెప్పించి అట్లా నీళ్లు తాపించి అట్లా మాకు చూస్తా అంటే కూడా పిల్లలు అయితే చాలామంది చనిపోయారు. అప్పుడు బాధ అనిపించింది అన్నట్టు. అంటే సమాజానికి గవర్నమెంట్కి ఈడొక ఊరు ఉన్నది, ఈడకి ఇట్లా ఉన్నారు పిల్లలు, ఈ సమాజం, ఈ ఊర్లో మనుషులు ఇట్లా ఉన్నారు అనేది ఏ గవర్నమెంట్కి తెలియదు, ఏ పోలీసులు మీరు అడ్డుకుండేవారు కదా అప్పట్లో. మేము ఎందుకు అడ్డుకుంటాం? మేమే పిలిపించినాం గవర్నమెంట్ వాళ్ళని. మేము ఊర్లలో ఉండి మేము సిలిండర్లు పెట్టుకొని వాళ్ళందరిని బతికించుకున్నాక మేము మీడియా వాళ్ళని పిలిచి వాళ్ళందరికీ మీడియా వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టేసి మొత్తం స్క్రోలింగ్ వచ్చేటట్టు వెంటనే అదే నైట్ వరకు స్క్రోలింగ్లు వచ్చినాయి. ఇట్లా నక్సలైట్లు ఇట్లా ట్రీట్మెంట్ ఇస్తారు, ఎవరు పట్టించుకుంటలేరు అనేసి వాళ్ళు పోయి మాట్లాడితే వెంటనే తెల్లార వరకు జీబులో మొత్తం వైజాగ్ నుండి టీములు దిగిపోయినాయి. అప్పుడు వాళ్ళందరితో డాక్టర్లతో కూడా మాట్లాడిండ్రు, వీళ్ళు మాట్లాడారు. అప్పుడు మాట్లాడి అసలు ఏంది మీ గవర్నమెంట్ ఏంది, మీరేంది అనేసి ఇక బాగానే నిలదీసి గట్టిగా అడిగినాం. మందులు మీరు ఇచ్చిపోండి అంటే వాళ్ళు బస్తాలు తెచ్చి మాకు ఇచ్చేటోళ్ళు అన్నట్టు. ఇస్తే మేము కూడా ఊర్లలో మేము ప్రతి ఊరికి మేము పోయినామంటే అందరూ జబ్బులు జ్వరాలు స్వర్ణక్క నాకు ఒక ఇంజక్షన్ వేయరా, వాళ్ళకి ఇంజక్షన్ వేస్తే వాళ్ళకి చాలా సంతోషం అన్నట్టు. అబ్బా పవర్ఫుల్ ఇంజక్షన్ వేసిండ్రు, చాలా తొందర జ్వరం తగ్గింది అనుకుంటారు అన్నట్టు. వాళ్ళు అంత ఫీల్ అవుతారు అన్నట్టు. వాళ్ళు మనం ఓంగానే ఎదురు చూస్తారు మందుల కోసమే, తిండి కోసం, మందుల కోసం. ఇప్పుడు అన్నం కూడా చాలా మాకు ఈ బకెట్లలో ఇంటింటికి అడుక్కొని వస్తారు, కూరలు, అంబలి ఇదంతా కూడా. పాపం వాళ్ళు అన్నం దొరకదు కదా, మాకు అన్నం ఎక్కువ వీళ్ళు మా సంఘం వాళ్ళు ఎక్కువ అడుక్కొని వస్తే మిగిలింది తినండి మాతో పాటు వాళ్ళు కూడా తింటారు అన్నట్టు. మళ్ళీ ఇంటికాడ తినొస్తారు, మాతో పాటు తినండి నాన్న అంటే తినేస్తారు. అక్కడ మీ ఇద్దరి మధ్యన ఫస్ట్ ఆయన చెప్పారా, తర్వాత మీరు చెప్పారా? 8 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చారు అన్నయ్య. ఆల్రెడీ ఒకసారి ప్రేమ ఫెయిల్ అయింది, లవ్ ఫెయిల్ అయింది. మీకు చేసుకుంటానని మీకు చెప్పారా, లేదు మీరు ఆయనకి చెప్పారా? మేము ఇద్దరం మాట్లాడుకోలే అసలు. ఎందుకంటే నా పని నాకు, తన పని తనకు బాగా ఉండేది. మేము ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాలే, మ్యారేజ్ చేసుకోవాలనేది అనుకోలేదు. దేవన్న వాళ్ళే ఎంటర్ అయినరు, దేవన్నను ఇప్పుడు బసవరాజు అన్న వాళ్ళు మాట్లాడుకొని. అయితే తనకి అంతా అక్కడ లోకల్ వీళ్ళంతా ఉంటారు, వరంగల్ నుండి పోయినదాన్ని నేను ఒక్కదాన్ని ఉన్నా అక్కడ. ఎందుకంటే ఇక మనకు వాళ్ళ దొరలు అనేది తెలియదు, మేము గౌడ్స్ వాళ్ళ దొరలు. క్యాస్ట్ ఇట్లా నా స్టడీ కూడా 7th చదివినా నేను, పెద్ద చదువుకున్న దాన్ని కూడా ఏం కాదు. కాకపోతే మాకు సమాజం చదువు
తప్ప మాకు చదువు అనేది లేదు ఎక్కువ. దాన్ని బట్టే ఇంత నడుచుడు. ఈ దేవన్న వాళ్ళు గంగన్న వాళ్ళు మాట్లాడి మరి ఎవరిని చేసుకుంటే ఏంటంటే చాలా రోజులు పాపం చేసుకున్నానే అన్నారు. ఇక ఎట్లుంటుంది, ఒక వయసు మీద ఉన్నప్పుడు అన్ని రకరకాల సమస్యలు వస్తాయి, అట్లా ఇట్లా విమర్శలు వస్తాయి. ఎందుకు ఎవరినో ఒకరు చేసుకొని ఇష్టమైన వాళ్ళని అది ఇది అని అంటే చెప్పలేదు. తర్వాత దేవన్న నన్ను అడిగిండు, నువ్వేమన్నా పెళ్ళి చేసుకునే ఆలోచన ఉన్నదా ఏందని అంటే నాకైతే ఇప్పుడు లేదన్నా, నేను ఇప్పుడు చేసుకోను, ఇంకా టైం పడుతుంది అని అంటే ఇక చేసుకోవాలి, ఎన్ని రోజులు ఉంటావు, ఇప్పటికే చాలా రోజులు అవుతుంది అది ఇది అని మాట్లాడితే ఇక అప్పుడు వాళ్ళు మాట్లాడి డిసైడ్ చేసి డీకేకి పోయిండు గోపన్నప్పుడు. వాళ్ళ ట్రైనింగ్ మిలిటరీ క్యాంప్ పోతే అక్కడ మాట్లాడిండు, లెటర్ రాసిండంట. మాట్లాడి పోయి నాతో ఒక సంవత్సరం నుండి మాట్లాడుతున్నాడు దేవన్న. ఇక నేను వద్దానుడు అన్న చేసుకోమనుడు ఇట్లా అవుతుంది, కానీ ఈ వ్యక్తి అని చెప్పలేదు అన్నట్టు. మామూలుగా పెళ్ళి ఆలోచన కల్పించిండు అంతే. కల్పించినాక ఆలోచిస్తా అన్న, ఇప్పుడు ఊరికి అడుగుతాండే తర్వాత ఆలోచిస్తా అని ఇట్లా చెప్పినాక మళ్ళీ అక్కడ నుండి లెటర్ రాసిండు. ఈయనతోటి రాసి ఈయనతోటి పంపించిండు, లెటర్ ఇచ్చిండు. కానీ ఈయనని ఆ లెటర్లో లేదు, నువ్వు చేసుకో, నేను వచ్చినాక మాట్లాడతా, నువ్వు చేసుకునే ఆలోచన ఉంటే నేను వచ్చాక మాట్లాడతా అని అన్నారు. అవి వచ్చినాక అన్న మాట్లాడిండు. అంటే వాళ్ళ అన్న వాళ్ళు ఇక రేపు వస్తారంటే వాళ్ళు వచ్చే వరకు 6 నెలలు అయింది. 6 నెలల తర్వాత ఈ అన్న మళ్ళీ అప్పుడు గోపన్న మాట్లాడిండు, ఇట్లా వాళ్ళతోటి చెప్పినా మరి నిన్నే పెళ్ళి చేసుకుంటానని, మరి నీ ఉద్దేశం ఏంటిది, నీ ఆలోచన ఏంటిది అని అడిగితే సరే నేను అన్న వాళ్ళకి చెప్తా అని నేను అన్నా. అంటే ఇక అప్పుడు మళ్ళీ వాళ్ళు దేవన్న వాళ్ళు ఈ గంగన్న వాళ్ళు వీళ్ళందరూ వచ్చిండ్రు. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి నేను చెప్పినాక మళ్ళీ ఇద్దరిని కూర్చుండబెట్టి ఇష్టపడ్డాక చేసారు పెళ్ళి. పెద్ద బసవరాజు గారా అంటే మాట్లాడేది వాళ్ళు బసవరాజును దేవన్న. మాకు అప్పుడు ఏఓబి రాష్ట్ర కమిటీ సెక్రటరీ దేవన్న కాబట్టి వాళ్ళదే బాధ్యత ఉంటుంది, గైడెన్స్ ఇస్తారు కదన్న. ఇక పలానా వ్యక్తికి ఎందుకంటే మంచిగా నిలదొక్కుకోవాలి, మళ్ళీ సరెండర్ అయ్యేటోళ్ళు, వెళ్ళిపోయేటోళ్ళు, చిన్న చిన్న సమస్యలను అర్థం చేసుకునేటోళ్ళు, ఇవన్నీ కొద్దిగా లోపాలు ఉంటాయి కదా. మళ్ళీ ఈయన మిలిటరీ పరంగా చాలా యాక్టివ్గా ఉంటాడు. మళ్ళీ ఈయన తగ్గట్టు మంచి గట్టిగా నిలదొక్కునేటోళ్ళు ఉంటేనే ఒక్కొక్కరి ఆలోచనలు బట్టి వాళ్ళకి ఎవరైతే సూట్ అవుతుందో వాళ్ళనే చేస్తారు, ఎవరిని వాడితే వాళ్ళని. పెళ్లి చేస్తారమ్మా మాకు పలకజీడి ఏరియాలో అన్నయ్య, పలకజీడి ఏరియాలో మీడియా వాళ్ళు కూడా వచ్చారు అప్పుడు. చాలా పెళ్లి ఫోటోలు లేవు అన్నయ్య, అప్పుడు ఈ సెల్లులు ఇవన్నీ లేవు కదా అసలే, ఫోటోలు కూడా ఏం. మీరు అడవిలో ఉన్న టైంలో ఈయన మేనమా చెప్పారు కదా తక్కెడపల్లి వాసుదేవరావు గారు, ఎప్పుడైనా కనబడ్డారా? బయటకు వచ్చినాకనా లోపల ఉన్నప్పుడు వీళ్ళు రెగ్యులర్గా కలుసుకున్నారు. నాకు మల్కనగిరిలో కలిసిండు. నేను ఎక్కువ అటు మేను మీద ఉంటాను, నేను ఎక్కువ క్యాంపులకు వాటి వీటికి. మల్కనగిరి కప్పులూరు ఏరియా, ఇప్పుడు నది సీలేరు నది ఉన్నదండి, ఆ నది పొడుగుతా నేనే తిరిగేది అక్కడంతా. నేను ఇప్పుడు ఈయన అరెస్ట్ అయ్యిండు, జైల్లో ఉన్నాడు. నేను ఏమన్నా ఎక్కువ మాట్లాడలేదు, అప్పుడు తక్కువ మాట్లాడిన. ఆయన ఒక్కటే కొద్దిసేపే ఉన్నాడు, వెళ్ళిపోయిండు అన్నట్టు. మరి దాదాపు ఇద్దరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అడవిలో? వాళ్ళ మీ ఇద్దరు పార్టీలో గోపన్న నేనా, తను 15 సంవత్సరాలు, నేను 14 సంవత్సరాలు ఉన్నా. ఎందుకు మరి బయటకు వచ్చారు? మేము గోపన్న అరెస్ట్ అయ్యిండు అంటే ఇప్పుడు అది ఇక్కడ సిటీ అన్న నర్సీపట్నం దగ్గర ఏదో పోలీస్ స్టేషన్ మీద నేను పలకజీరులు ఉన్నా. మేము ఎప్పుడు కలిసి ఉండం కదా, 6 నెలలకు ఒకసారి అనకాపల్లి పోలీస్ స్టేషన్ కావచ్చు, అనకాపల్లి పోలీస్ స్టేషనే కావచ్చు. రెక్కి చేయడానికని పోయినరు, మా నోటీసులో లేదు మాకి. వీళ్ళు ఏఓబి నుండి అట్లా ఎంటర్ అవుతారు కదా వాళ్ళు. అటు ఏఓబి అంటే తూర్పుగోదావరి విశాఖలో అటు ఉంటారు కాబట్టి మేము మొత్తం ఇటు కోరాపుట్టు ఇది మన మల్కనగిరి జిల్లా కదా, వరుసలో సీలేరు నది అవతల ఉంటాం మేము. మాకు వాళ్ళకు కొద్దిగా టచ్ తక్కువనే ఉంటుంది. దాన్ని రెక్కి కోసం అని పోయి లాడ్జ్లో ఉన్నారట. 2-3 నెలల నుండి ఉంటున్నారు, పోతాండ్రు వస్తాండ్రు, రెక్కి చేస్తున్నారు. మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మళ్ళీ పోతున్నాడు. రాజమండ్రిలో ఉంటున్న క్రమంలో ఎవరో తెలిసిన వాళ్ళే ఆయనను పట్టించిండ్రు. అక్కడ అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయినాక అసలు అప్పుడు ఎక్కడ మానాలు ఎన్కౌంటర్, అప్పుడు 13 మంది ఏమో నిజామాబాద్లో, అప్పుడు బాగా వాళ్ళను ఘోరంగా చంపేశారు కదా, అది అయింది. తర్వాత తిరుపతిలో 3 ఎన్కౌంటర్ అయినరు. ఈయన అరెస్ట్ అయిన టైంలోనే ఈ 2 ఇన్సిడెంట్లు జరిగినాయట. అప్పుడు మాకు కాకినాడ నవ్వించింది ఎస్పీ గారు, అప్పుడు సార్ ఉండేది అన్నట్టు. అప్పుడు ఈయన అరెస్ట్ అయ్యిండు, ఆడ ఎన్కౌంటర్లు అయినాయి. ఈయన చంపుదామంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇట్లా
ఇంతమందిని చంపుతారా, పట్టు అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా చంపుడైంది. ఇప్పుడు వాళ్ళంటే దళంలో ఎదురెదురు కాల్చుకున్నారు, చచ్చిపోయారు అంటే అదొకటి ఉంటుంది. మళ్ళీ ఈయనను పట్టుకొని చంపారు, తిరుపతిలో పట్టుకొని 3 చంపారు. ఈయన చంపితే బ్యాడ్ నేమ్ వస్తుంది అనేసి ఈయనను ఎన్కౌంటర్ చేయలేదు. అట్లా ఈయనను ఆపిండ్రు. మీరెందుకు బయటకు వచ్చారు? నేను అన్నయ్య, నేను అది కొద్దిగా నడుము నొప్పి, బాగా బ్యాక్ పెయిన్ ఉంటుంది నాకు. ఇప్పుడు ఆపరేషన్ స్టేజ్ నడుము బ్యాక్. అప్పుడు మా ఆయన ఉన్నప్పుడే ఆపరేషన్ చేయించుకోవాలి. నేను చనిపోయేదానికంటే ఒక 6 నెలల ముందే చేపిస్తాన్నారు. అప్పటికే మాకు బాగా అప్పులు అయిపోయి, నేను జెడ్పీటీసీ చేసిన కదా, అట్లాగే బాగా అప్పులు అయిపోయి అడవి నుంచి బయటకు వచ్చారు. అడవి నుండి అన్న, అదే అడవి నుండి అంటే ఇక నాకు బ్యాక్ పెయిన్ ఒకటి, ఇక తర్వాత ఇక కొన్ని కారణాలు చెప్పలేను. ఇక నేను ఉండలేకపోయినా. ఇక తను పోయినాక మళ్ళీ నేను ఎందుకు ఉండాలి, బలహీనత అంతే అన్నయ్య. పార్టీల విభేదాలు వచ్చాయట? విభేదాలు రాలే అసలు. మీ మాట చెల్లుబాటు అవ్వాలని మీరు ఒంటెత్తు పోకటికి వెళ్ళారు? అసలే లేవు మాకు నేను అట్లాంటిదాన్ని కాదే కాదు, మా ఆయన కూడా కానే కాదు. నేను చాలా సిన్సియర్ని. నేను 14 సంవత్సరాలు ఉన్నానంటే నేను చాలా సిన్సియర్ని. ఏదైనా విమర్శ, ఆత్మవిమర్శతోటి ఏమైనా తప్పులోపులు ఉంటే ఆ రకంగా సరిదిద్దుకొని ప్రజల కోసం పోరాటం చేయాలి. కానీ మన మాట జాగాలనేది ఉంటే ఆ పార్టీ ఎప్పుడో ఇచ్చుకపోయేది. అది అసలు ఉండదు. మీరు అరెస్ట్ అయ్యారా, సరెండర్ అయినా. ఇక తనను ఎందుకంటే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించిండ్రు. బెదిరించినాక పోలీసు వాళ్ళు మీ భార్యను తీసుకురావాలి అనేసి ఆయనకు షరతు పెట్టారు అన్నట్టు. షరతు పెట్టినాక మళ్ళీ నిన్ను కోర్టుకు అటు ఇటు తిప్పుతాను, చంపుతాం, నీ ద్వారా చాలామంది, నీ భార్యను నేను జిల్లా కమిటీ మెంబర్ని కదా, ఆమె రాదు, ఆమె చాలా సీనియర్, నేను చెప్తా రాదని కూడా చెప్పిండు పోలీసు వాళ్ళకి. చెప్తా కానీ లేదు, నువ్వు ఆమెను తీసుకురావాలి, ఆమెతో పాటు మొత్తం దళాలందరినీ, దళ సభ్యులందరూ కూడా వచ్చేటట్టు నీ ప్లానింగ్ ఉండాలనేసి బాగా ఒత్తిడి చేసిరేనే. ఇక వాళ్ళందరూ అంటే నేను ఏం చేయలేను సార్, వాళ్ళు ఒక్కొక్కరు ఆలోచనతో వస్తారు. నా భార్య కంటే నేను చెప్పుకోవడమే చాలా కష్టం ఉంటుంది, ఆమె కూడా వినది సారు. ఆమె చాలా కష్టాలు పడ్డది, చాలా నిలదొక్కున్నది. ఆమె గ్రేట్ మనిషి, ఆమె పార్టీలనే ఒక ఆదర్శము. ఎవరితోటి ఇట్లుండే సిన్సియర్గా ఉంటుంది ఆమె, ఎవరు చెప్పినా వినేది. ఆమె అనుకునేదే మంచి కరెక్ట్గా ఉంటుంది, అంతే మాట మీద ఉంటుంది అని చెప్తే కూడా పోలీసు వాళ్ళు ఎందుకు ఉంటారు, వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటారు. ఏదో రకంగా నన్ను సరెండర్ అయితే పార్టీని బలహీనపరచడం కోసం అట్లా చేసిరు. నేను నవ్వించాను సార్ ముందు ఎస్పీ. కాంటాక్ట్ ఎలాగయ్యారు అప్పుడు? జైల్లో ఉన్నాడు కదా. అయితే మా ఈయన అరెస్ట్ అయినాక వాళ్ళ ఫ్యామిలీని పిలిపించుకున్నారు, వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ నాన్నని పిలిపించుకున్నారు. పిలిపించుకున్నాక ఈలోపు ఇక నన్ను సరెండర్ చేయించాలని పోలీసు వాళ్ళు బాగా పట్టుబట్టినారు. పట్టుబట్టినతో ఎట్లా పోలీసు వాళ్ళు ఏం చేశారు, మీ తమ్ముడిని ఎవరినైనా పంపించు, మేము అటు కోమింగ్ మొత్తం ఆఫ్ చేస్తాము, పోలీసు వాళ్ళు తిరగకుండా చేస్తాము. ఎందుకంటే భయానికి మళ్ళీ వీళ్ళు కార్లో, బండ్ల మీద, బస్సుల మీద రావాలంటే వాళ్ళకి ఇబ్బంది కదా అనేసి అట్లా లెటర్ రాసి, ఈయన జైలు నుండి లెటర్ రాసి పోలీసు వాళ్ళ అనువరంతో రాసి లెటర్లు పట్టుకొని వచ్చి ఆడ కొట్లు ఉంటాయి, ఆడ కొట్టు, ఆడ చీలేరు, నాది పప్పులు ఇట్లా దుకాణాలలో పెట్టి పేరు లెటర్ రాసి. లెటర్ కూడా ఏంటంటే నువ్వు 15 ఏళ్ళు చేసినావు, నేను 15 ఏళ్ళు చేసిన, కానీ నేను పెళ్ళి చేసుకున్నావు కాబట్టి నీకు అన్యాయం చేయొద్దు, నా వంతు కృషి చేస్తున్నా నేను, నువ్వు నీ ఇష్టంతో అయితేనే నువ్వు సరెండర్గా, లేకపోతే లేదు, నా బలవంతంగానైతే నువ్వు సరెండర్ కావద్దు. ఎందుకంటే నాకు కొద్ది అనారోగ్య సమస్య ఉన్నది, నడుము నొప్పి బాగా నాకు. ఇక అట్లా నువ్వు ఆలోచించు, నువ్వు నా బలవంతంగా అయితే రావద్దు, కాకపోతే పోలీసు వాళ్ళ ఒత్తిడి అయితే నిన్ను తీసుకురావాలనేది నా మీద బాగా టార్గెట్ చేసిర్రు, నన్ను ఎన్కౌంటర్ చేస్తామంటున్నారు. నేను ఆలోచించి నిర్ణయం తీసుకొని పార్టీ వాళ్ళకి చెప్పి రా అని చెప్పారు అన్నట్టు. అట్లా నేను కూడా అసలు రావాలనుకోలేదు, నేను అసలు ఏ రోజు కూడా. ఎందుకంటే నేను ఇలా కుటుంబం నాకు సహకరించారు అసలే. ఇక నేను పార్టీలే చావాలి, పోతే ఇక మళ్ళీ ఈయనతోటన్నా పోవాలి, లేకపోతే పార్టీలో నిలదొక్కుకోవాలి, పార్టీలే చావాలనేదే నా కర్తవ్యం, అంతే, నా సిద్ధాంతమే అది. ఎందుకంటే మళ్ళీ ఫ్యామిలీ అంతా ఎవరు గారు, ఇంటికి పోతే లేరనే బయటకు వచ్చినాక. ఎంతమంది అమ్మ పిల్లలు? ఒక పాప. బయటకు వచ్చారు, ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. దాదాపు 2004 నుంచి కావాలి మీరు వరంగల్, 2005 నుంచి వరంగల్లో సెటిల్ అయ్యారు. కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తర్వాత టీఆర్ఎస్ పార్టీ, కొంత రాజకీయంగా మీరు వెళ్ళారు. ఇంత జరుగుతున్న టైంలో ఆయన్ని మర్డర్ చేసేంత ధైర్యం ఎవరికి ఉందమ్మా? ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ తెలిసిన తర్వాత కూడా. అది రాజకీయ నాయకులు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఉన్నారు.
అసలు ఏం జరిగిందమ్మా? అసలు తను మేము పొలిటికల్గా ఎప్పుడైతే వచ్చినామో అసలు గోపన్నను ఎవరు కూడా అసలు ఆయన చూడంగానే ఈయన తొక్కి పడేయాలనే ఆలోచనలతోటే ఉన్నారు. గవర్నమెంట్ రాజకీయ నాయకులైనా రియల్ ఎస్టేట్ వాళ్ళైనా అందరూ కూడా ఎక్కడ ఈయన ఎదుగుతాడు అనే దాంతో నేను జెడ్పీటీసీ ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే కూడా నామినేషన్ వేస్తే మాకు కేసీఆర్ టికెట్ ఇస్తానని మళ్ళీ టీడీపీ తోటి అలయన్స్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి ఎందుకు వచ్చారు? అప్పుడు ఈ పార్టీ మావోయిస్ట్ పార్టీ వాళ్ళు కూడా టీఆర్ఎస్ ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుకుంటున్నారు కదా. ఇక మేము అసలు రావడమే తప్పు పని చేసినాం, రాజకీయాలకు అసలు రావద్దు. మేము రాజకీయాలను వ్యతిరేకించి దాంట్లో కూడా మాది చాలా పెద్ద తప్పు. మా ఆయన సావుకు కారణం కూడా రాజకీయ పార్టీలు అంతే, వీళ్ళంతా రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళంతా కూడా. ఎలా చంపారమ్మా అసలు? అన్నయ్య ఎలా చంపారట? ఎందుకు చంపారు? అంతే మాకి అన్నయ్య వచ్చిన కాంచెలు కూడా నేను జడిపిటీసి ఉన్న కాంచెలు కూడా మా ఆయన మీద లెటర్లు వేసుడు సంపదనాన్ని రాజకీయ నాయకులే సంపదనాన్ని ఇంటి కాడ గేట్ల అవతల లెటర్లు వేసుడు ఇట్లా చాలా ఇబ్బంది పెట్టిరు. ఆయన ఎటు పోయినా కూడా కథం మేము ఇక్కడ ఏదన్నా రియల్ ఎస్టేట్ చేస్తే గోపన్న ఇక్కడ ఆక్రమిస్తాడు అక్కడ ఆక్రమిస్తాడు అని తెల్లార వరకే పేపర్లలో వచ్చుడు. అట్లా న్యూస్లో వచ్చేసేది. ఇక అరే ఎక్కడికి పోయినా తొర్రూరులో చేసిన అట్లనే, వనమకొండలో చేసిన ఇట్లనే. అసలు మనకు జెడ్పీటీసీ అప్పుడు ఫండ్స్ కూడా బాగా వచ్చినాయి అన్నప్పుడు మేము సంవత్సరమే కాంగ్రెస్ భూ వివాదం ఏంటమ్మా? అన్నయ్య రాజమండ్రిలో భూ వివాదం ఏంటి? భూ వివాదం అంటే అక్కడ 100 ఎకరాలు ఏమో వాళ్ళు ఈయన కేసులకు పోతున్నాడు అన్నయ్య. అక్కడికి చాలా కేసులు ఉన్నాయి. కేసులు ఉంటే కేసులు కొట్టేసుకోవడం కోసం మన వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి కోర్టుకు పోయేటోడు వచ్చేటోడు. అక్కడ కొద్దిమంది సానుభూతి పరులు ఉండి నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు కదన్నా, ఇక్కడ చేయరాదు, పలానా కాడ భూమి అది ఇట్లా ఉన్నదని అంటే ఆయన వాళ్ళ మాటలు పట్టుకొని ఆయన అక్కడ ఇన్వాల్వ్ అయ్యండి. ఒక 100 ఎకరాలు ఎంత ఉంటుందట భూమి. ఎక్కడంటే కాకినాడ దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర ల్యాండ్ కూడా. అది అయితే ఎన్నోసార్లు గొడవలు అయిందట, గొడవలు అయినాయి, చంపుకున్నారు, చేసుకున్నారు. ఈయనకు తెలియక అదే భూమికి పోయిండు. ఈయన కూడా పోయేసి కథం వెంటనే అక్కడ అయిపోయింది. కొన్ని అగ్రిమెంట్లు అయినాయి, అట్లా ఇట్లా అయింది. ఈ లోపు కిడ్నాప్ అయ్యిండు. కిడ్నాప్ చేసేసాను 3 రోజులు కిడ్నాప్ అయ్యిండు. అప్పుడు కేటీఆర్కును మా ఆయనకు బాగా మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు కూడా. అప్పుడు మళ్ళా సార్కు ఫోన్ చేసిన, అప్పుడు ఇంటెలిజెన్సీ నవీన్ చంద్ సార్కు వాళ్ళందరూ పోలీసులకు ఫోన్ చేసిన, వైజాగ్లో వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికి ఫోన్ చేసి 3 డేస్కి అసలు మనకు దొరకలే ఎక్కడ ఎలాంటిది కూడా. అట్లా ఫోన్ చేసినాక ఈలోపు ఎంక్వైరీ అది ఇది జరిగింది. వాళ్ళు కిడ్నాప్ చేసిన వాళ్ళు ఖమ్మంలో విడిచిపెట్టారు నైట్ 12 గంటలకి. అప్పటికి ఇక ఈయన ఫ్రెండ్స్ చాలామంది ఇంటికి పోతుర్రు. ఈలోపు అక్కడ ఫోన్ చేసిండు, ఎక్కడ ల్యాండ్లైన్లోకి వెళ్ళి ఫోన్ చేస్తే అప్పటిదప్పుడు వెళ్ళిపోయినాం, తీసుకొచ్చినాం. మళ్ళీ తీసుకొచ్చినాక అక్కడ వాళ్ళు అక్కడ కొద్దిమంది వీళ్ళు ఏమంటారు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు కదా పార్ట్నర్స్, వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళకు ఈయనకి ఇదంతా ఈయనకి ఏం తెలుస్తలేదు అన్నట్టు. వాళ్ళు డబ్బులు పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా, నువ్వే నీళ్ళు చూసి మేము పెట్టినావు, మా డబ్బులు మాకు ఇప్పించే, నీళ్ళు అమ్మిస్తావా ఏం అమ్మిస్తావా అని వాళ్ళు కూడా బాగా ఫోర్స్ చేసిండ్రు. ఫోర్స్ చేసినాక ఈలోపు ఏం చేసిండ్రు అంటే ఇక ఈయన ఇక ఎటు అంత మెంటల్ అయిపోతాడు, ఇక అంత ఆగమాగం అవుతాడు, టెన్షన్ అయిపోతాడు, ఎటు తోస్తలేదు. కానీ ఏ రోజు కూడా ఇట్లా ఉన్నదని నాకు ఏ రోజు కూడా చెప్పలేదండి. 2 సంవత్సరాల కాంచాలి ఇక తిండి బట్ట పొట్ట అన్నిటికీ ఇబ్బంది ఆయనకు. అసలు కారు ఉంటే కారు అమ్ముకున్నాడు, ఏమి లేదు. ఇక పోవడానికి కూడా ఇక బస్సుకు పోడు, ఆటోలో పోడు, ఇక కార్లో తిరిగినాడు కదా, చాలా కొద్దిగా గిల్టీ. ఇక అది చంపేసిరు అనుకుంటా నేనైతే. రైల్వే ట్రాక్ కింద పడి కాళ్ళు చేతులు అవన్నీ పోయినాయి మొత్తానికి. డెడ్ బాడీ తలకాయ కూడా సగం పోయింది. అక్కడ ఉన్నది. ఆత్మహత్య అనుకోవాలా, హత్య చేసేసిండ్రు అన్నయ్య. పోలీసులు ఏమంటారు? పోలీసు వాళ్ళు ఎవరికి అదే ఒక హిస్టరీగానే అయిపోయింది, ఎవరికి తెలుసుకోలేదు. గంత మనిషి ఎట్లా చచ్చిపోతాడు ట్రైన్కి పోయి. ఆయన 10 మందికి చెప్పేటోడు, ఎన్నో చేసి వచ్చినోడు, ఎందుకు అంత పెరిగి అన్నయ్య? ఎన్ని సంవత్సరాలు అయింది? 17 అన్నయ్య, డిసెంబర్ 17లో, డిసెంబర్ 15వ తారీఖు. మరి మీరు పోలీసులు చెప్తే వాళ్ళు ఎంక్వైరీ చేయలేదు? నేను పోలీసు వాళ్ళకి కూడా చెప్పలేదన్నయ్య. ఇక అంతా కొన్ని చెప్పుకునేటివి ఉన్నాయి, కొన్ని చెప్పుకోలేని ఉన్నాయి. మళ్ళీ పాప నేను ఉంటాం కదా, ఏం సమస్యలు వస్తాయో అనేది కూడా మాకు సపోర్ట్ కూడా ఎవరు లేరు. ఇప్పుడు మా అత్తగారేమో వాళ్ళు వెల్మోళ్ళు, వీళ్ళు మా అన్నదమ్ములేమో వీళ్ళు, అప్పుడు వీళ్ళు కూడా ఇక అంతకంతే. వీళ్ళందరినీ మేమే పెంచినాం, ఆటోళ్ళని ఇటోళ్ళని అందరినీ చూసుకున్నాం, పెట్టినాం. అందరికి పెట్టుడే తప్ప మాకు ఆస్తులు పాస్తులు ఏం లేదు. ఒక్క ఇల్లు ఒక్కటే ఉన్నది, ఇదొకటి.
ఇది కూడా దీనికోసం కూడా చాలా గొడవలు అయినాయి అన్నట్టు. ఇప్పుడు మా అన్నదమ్ములు కూడా ఎవరు మాట్లాడరు, ఇటు పుట్టింటోళ్ళు మెట్టింటోళ్ళు అందరు దూరం అయిపోయారు. ఏమన్నా ఉన్నా మాజీ నక్సలైట్లే కొద్దిగా ధైర్యం చెప్తారు, హెల్ప్ చేస్తారు, ఏమన్నా మాట సాయం అయితే చేస్తారు అన్నయ్య. వాళ్ళ నాకు కిరాయిలు వస్తాయి అన్న, 18,000 కిరాయిలు వస్తాయి. ఇక అట్లనే బాగా రిపేరింగ్లు వస్తుంది, అవి కూడా సరిపోతలేవు. ఇక అంతా పూట తినియో పూట తినన్నట్టుగా. ఈయన మా ఆయన చచ్చిపోయినప్పుడు కూడా అందరు చందాలు వేసుకొనే కాలేసిండ్రు. దినాలప్పుడు కూడా అందరూ ఫ్రెండ్స్, మా అమ్మోళ్ళు వాళ్ళ అమ్మోళ్ళు ఫ్రెండ్స్ అట్లా అందరూ వేసుకొని కార్యాలయాలు తీసారు అంతే. ఇక ఇప్పుడు కూడా బెదిరింపులు వస్తుంటాయి ఏమన్నా? ఇప్పుడు ఏం రావన్నా, ఇక ఎవరు రావు. మా అప్పుడు అంటే 3 నెలల దాకా చాలా బూతులు తిట్టిండ్రు, కొట్టడానికి వచ్చిండ్రు, ఇల్లమ్మి ఏమన్నారు, నీ బిడ్డ పెళ్లి చేస్తావు, నువ్వు కూలి చేసుకొని బతుకుపోవే, నీ బిడ్డకు 5 లక్షలు ఇచ్చి పెళ్లి చేస్తాం, ఆ ఊర్లో చదివి పోవే అనేసి అంతా రాంగ్ మాట్లాడారు, మీదికి వచ్చిర్రు. ఇక అప్పుడైతే అసలు ఇక నా బిడ్డ తీసుకొని ఇక పాటలకు వెళ్ళిపోదాం అనుకున్నా, అంత బాధ కలిగింది అప్పుడు చాలా. ఏ రోజు నేను బూతులు ఎవరు నన్ను ఇంతవరకు ఎక్కడ కానీ మాటలు ఎవరితోటి వాళ్ళే. మా ఆయన కూడా చాలా మంచిగా చూసుకున్నాడు. బయటకు వచ్చినాక నా బిడ్డ అన్న నేనన్నా బాగా ఇష్టం. లెటర్లో కూడా మొత్తం మాదే రాసిండు, అందులో మొత్తం సూసైడ్లో కూడా. మరి ఆయన రైటింగ్ లాగానే ఉన్నది కానీ కొన్ని ఇట్లా టిక్కులు పెట్టి బంద్ పెట్టిండు. అది మరి ఆయనదా బెదిరించి రాయించిర్రా ఏంటిది అనేది తెలియదు అన్నట్టు. ఆయన దగ్గర ₹1 కూడా లేదు అసలు ఆయన దగ్గర. చాలా అంటే సాధారణంగా అమ్మ భర్త లేని కుటుంబం అంటే చాలా మంది చులకంగా చూస్తుంటారు, కానీ మీలాంటి వాళ్ళ వైపు కూడా అలా చూస్తున్నారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి కదన్న. నేను ఒక తుపాకీ పట్టి 15 ఏళ్ళు పనిచేసిన దాన్ని నన్నే గింత ఇబ్బంది పెడుతున్నారు. మామూలు సాధారణ మహిళలు ఎన్నో ఎదుర్కొంటున్నారు. అసలు నిజంగా అన్నయ్య, అసలు అటువంటి సంఘటన చూసినప్పుడు ఏమనిపిస్తుంది? నాకైతే చాలా కోపం వస్తుంది అన్న, చాలా బాధ అనిపిస్తుంది. అసలు నాకు కూడా ఎన్నో వస్తాయి, కానీ ఒక నక్సలైట్గా ఉన్నాను కాబట్టి నేను తట్టుకొని నిలబడతాను. నేను ఇవాళ నేను ప్రాణాలతో ఉన్నానంటే నాకు ఆ ఉద్యమము, ఆ మావోయిస్టు పార్టీలో పనిచేసిన కాబట్టి ఆ ధైర్యం నాకు. నన్ను ఎవడు ఏలైతే చూపాడు, ఎవడు నన్ను ఇట్లా ఏ చిన్న మాట అన్నా ఏసుడయ్యేవాడిని అంతే. నేను అస్సలే నా వ్యక్తిగతం కాడికి వచ్చినప్పుడు నేను అసలు సహించాను నేను అట్లాంటివి. కానీ బయట మహిళలు ఎన్నో ఎదుర్కొంటున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. ఒక భర్త చచ్చిపోయిన దానికి ఆమెకు ఎంత కుటుంబం సపోర్టు, అన్నదమ్ములు, తల్లిదండ్రి కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఇవాళ నన్ను మా అన్నదమ్ములు వదిలేసిండ్రు, మా అత్తగారు వదిలేసిండ్రు. ఏకైక వ్యక్తిని ఒంటరిగా ఉంటా. మాజీ నక్సలైట్లు అందరూ నాకైతే నా తోడబుట్లే, కానీ తోడబుట్టిన అన్నల కంటే నాకు ఎప్పటికీ నా ఇంటి మీద, నా బిడ్డ మీద, నా మీద కన్నేసే ఉంటారు వాళ్ళు. ఎప్పటికీ ఏ చిన్న హాని జరిగినా ఊరుకోరు వాళ్ళు. ఆ ధైర్యంతో నేను ఉంటాను. ఇలా నిజంగా ఇలా ఇంత కష్టపడుతున్నా ఇట్లా ఉండు అంటే ఎవరికి ఇట్లాంటి కష్టాలు ఏ పగదాని కూడా రావద్దు. బయటకు వచ్చి ఇట్లా చచ్చిపోడు ఇట్లా ఉండు అంటే ఎవరికి కూడా ఇట్లాంటి కష్టం రావద్దు. ఇప్పుడు పార్టీ పట్టించుకోదు, నా రాజకీయ నాయకులు పట్టించుకోరు, పోలీసులు పట్టించుకోరు, ఫ్యామిలీ పట్టించుకోదు. ఇంతమంది ఉండి నన్ను ఎవ్వరు, నేను ఒక జెడ్పీటీసీ చేసినాక కూడా నాకు ఒక 2,000 పింఛని అంటే కూడా ఇవ్వరు. నీ పేరు మీద ఇల్లు ఉన్నది కదా నీకు ఇయ్యమని అంటారు. అసలు ఎందుకు గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు అందరికీ అన్ని భూములు ఇస్తారు, జాగాలు ఇస్తారు, బండ్లు ఇస్తారు, ట్రాక్టర్లు ఇస్తారు. నేను ఇంత ఇల్లు ఆఫీస్ తిరుగుతున్నా కూడా ఎవరు నాకు ఇంత సాయం చేయలేదు. అంత కష్టపడి రెంటోళ్ళు అందరికీ తెలుసు. నా ఇల్లు రిపేరింగ్ 1,000 చిట్టి వేసుకొని 1,000 దానికి పెట్టుడు. నా బిడ్డను కూడా చదివించలేకపోతాను. మా కాలనీ వాళ్ళు కూడా నాకైతే సొంత తల్లి గారి కంటే ఎక్కువ అన్న. కాలనీ వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు. కుటుంబం కుటుంబం అంతే. నేను అదే అనుకుంటాను. నేను చచ్చిపోతే నా శవాన్ని ఇక్కడ ఉంచారు, నా కాలనీ వాళ్ళు పడేస్తారు. వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెట్టాలనుకుంటాను నా కాలనీ వాళ్ళు. మా ఆయన చచ్చిపోయినప్పుడు కూడా చాలా హెల్ప్ చేశారు వాళ్ళు. నా బిడ్డకు 1 సంవత్సరం ఫీజు ఇచ్చారు, మనిషికి ఇంటికి 1000 వేసుకొని 20,000 తోటి అక్కడ సెంటిమీటర్లో జాయిన్ చేసిన. అట్లా 2 సంవత్సరాలు. కరెక్టే అమ్మా, రక్త సంబంధం కన్నా ఈ సంబంధం ఎక్కువ ఉంది. ఇదే మరి అంతే అన్న. అందరూ నీ కుటుంబ సభ్యులే కదా. నాకు కుటుంబాల మీద, నాకు ఎప్పుడైతే నేను పార్టీలో అడుగుపెట్టినో కుటుంబం మీద పోలీసు వాళ్ళు కొట్టుడు, అప్పుడు ఇంటికాడ చిన్నప్పుడే నేను స్కూల్ వేసినప్పుడే మా అన్న కోసం వచ్చి అది ఒకటి కోపం, మా ఫ్యామిలీ మీద కోపం. నాకు అప్పటికి ఇప్పటికి ఎప్పుడు పోలే. మా ఫ్యామిలీని చూసి కూడా రాలే. నేను కేవలం గోపన్న కోసం అని వచ్చిన, సరే ఇప్పుడన్నా సుఖ పెడతాడు కావచ్చు అని అనుకున్నా, కానీ తను కూడా ఆగం చేసింది నన్ను. ఎవరు నేను ఇంకా పాటలకు పోతే నాకు అసలు నా బిడ్డను తీసుకొని పోతే నేను పనికి రాకున్నా, నేను పని చేయకున్నా
నా బిడ్డ 10th చదివింది అనుకోండి, నా బిడ్డ పనికిరాదు ఆ పాటలకి. ఇప్పుడు ఎవ్వరు పట్టించుకోనప్పుడు నేను ఇక్కడ వచ్చి నేను ఏం లాభం చెప్పండి. నాకు కనీసం ఇంత భూమి ఇయ్యరు, నాకు ఒక రివార్డు 2 లక్షలు ఇచ్చిరన్న అంతే. నాకు ట్రాక్టర్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. ఇల్లు జాగా ఇస్తామని అది ఇవ్వలేదు. ఏది మేము తీసుకోలేదు. మా ఆయనకి ఇవ్వలేదు. మా ఆయన అంటే అరెస్ట్, నేను సరెండర్. మరి నాకైనా ఇవ్వాలి కదా. ఈరోజు నేను ఆఫీసులో చుట్టూ తిరిగి అందరు కాగితాలు ఇచ్చిన. రీసెంట్గా కూడా మా సొంత ఇప్పుడు ఆశన్న వాళ్ళ బావకి మా ఆయన నేను జడ్పీటీ చేసినప్పుడు వాళ్ళ బిడ్డ పెళ్ళికి డబ్బులు ఇచ్చిండు. డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఇవ్వని పోలీసు వాళ్ళ దగ్గరికి పోయినా, రాజకీయ నాయకుల దగ్గరికి పోయినా, ఆమె ఊర్లు ఉంటుందా, ఊర్లు ఉన్నోడికి మనం అది చేయాలి కానీ ఊరు దాటి ఉన్నదానికి పని ఎందుకు చేయాలి అని మాట్లాడేది. చేయలేదు హెల్ప్, పోలీసు వాళ్ళు చేయలేదు, రాజకీయ నాయకులు కూడా చేయలేదు. 30,000 నేను అప్పు తెచ్చుకొని తిరిగినన్న వాళ్ళకి వీళ్ళకి పెట్టుకుంటా. ఈ టైంలో అవి తీర్చాలంటే నాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడు ఎట్లా తీర్చాలి? చిన్న మా ఆయన చచ్చిపోయే కంటే ముందు కూడా అక్కడ 1,00,000, ఆడో 50,000, ఆడో 20,000 తీసుకొచ్చి ఇచ్చినాను. అవి కూడా నా మీద పడే. అప్పుడు చందాలు ఇస్తే అట్లా కొద్దిమందికి చేరిపోయిన. ఇంకా కిరాణం షాప్లో మేము కట్టాలి, ఓ సంవత్సరం డబ్బులు ఇంకా 30,000 ఎంతో కట్టాలి. మొన్న రీసెంట్గా 3 రోజుల కింద వచ్చిపోయింది. ఎట్లా కట్టాలని కాళ్ళ మీద పడేడ్చిన. ఊరుకుంటారన్న వాళ్ళు పాపం దుకాణంలో మనం తిన్నప్పుడు నేను తిన్నా కదా, ఎట్లా అన్న ఒక 2,000 ఇస్తానని బతిలాడి పంపించింది. అట్లాంటి దీన పరిస్థితులలో నా బతుకున్నది. ఇవ్వాలి నాకు ఇవ్వాలి. నేను పాటలో పోతే నా పార్టీ అనే నన్ను కాపాడుతుంది, నా బిడ్డను కాపాడుతుంది, నాకు ధైర్యం. వీళ్ళందరూ ఉంటారు కదా. ఎందుకు నేను బయటికి వచ్చి మా ఆయన ఎందుకు చచ్చిపోయాడు, మా ఆయనను ఎందుకు చంపారు, నేను ఇన్ని రోజులు అడగలేదన్న. అసలు బయటికి పోను. ఇదే ఇంట్లో ఉన్నదో లేదో ఎవ్వరింటికి పోను. ఈ కిరాయిల మీద ఉన్నదో లేదో తినుకుంటే ఇట్లనే ఉంటాయి. ఎవరి దగ్గర పోను, ఎక్కడ మాట్లాడా. నువ్వు ఏడకూడదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండాలి. నీ వెనక పెద్ద కుటుంబం ఉంది. చాలా కష్టాలన్న, అసలు ఇట్లాంటి కష్టాలు రావు. ఏం కష్టాలు ఎవరు సరే ఎవ్వరు కష్టాలు ఎప్పుడు ఉండిపోవమ్మా. కష్టాల తర్వాత మంచి రోజులు వస్తాయి. 50 సంవత్సరాలు కాదమ్మా, మంచి కూతురు ఉంది, ఆమె చదువుతుంది, ఆమె చదివి నిలబడిందంటే నీకు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవట్లేదు. చదివియాలంటే డబ్బు కావాలి. ఎట్లా అని మాది ఇప్పుడు గోపన్నని పెళ్లి చేసుకున్నందుకు ఓసీ, బీసీ కాదు. మాకు అట్లా కూడా ఏమీ వచ్చేటట్టు లేవు, ఎట్లా బతుకుడు అనేది అది బాగా మాకు. మరి చివరిగా చెప్పు, చాలామంది మహిళలు ఇట్లాంటి కష్టాలు వచ్చినప్పుడు ఏదో చేసుకోవాలి, ఏదేదో వేరే మార్గం వెళ్ళిపోతుంటారు. కానీ మీరు మాత్రం అటువంటి కష్టాలు వచ్చినా ధైర్యంగా మీ పాపకి ఒక తల్లిగా చక్కని మార్గంలో తీసుకెళ్తున్నారు. అటువంటి కష్టాలు ఉన్న మహిళలకి, అటువంటి ఆలోచనలో వెళ్ళాలనుకున్న మహిళలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? కష్టాలు వచ్చిన మహిళ అంటే మీలాంటి కష్టాలు వచ్చిన మహిళలు మీరు కాబట్టి ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే పార్టీలో పనిచేశారు, ఆ గుండె ధైర్యం ఉంది, ఎవడైనా వస్తే తాట తీస్తానని చెప్తున్నారు. ఆ పాప కోసం మీరు కష్టపడుతున్నారు. కానీ కొంతమంది మహిళలు ఆ ఓర్పు లేక సహనం కోల్పోయి వేరే వేరే మార్గాలు ఎంచుకుంటారు, సూసైడ్ చేసుకుంటారు. అటువంటి ఆలోచన ఉన్న మహిళలకి, అటువంటి బాట వెళ్ళాలనుకున్న మహిళలకి మీరు ఇచ్చే సమాచారం ఏంటంటే? ఒకటే అన్న, మహిళలకి హక్కులు కావాలంటే అంటే అందరూ ఆత్మహత్య చేసుకోవాలంటారా, లేదా మీలాగే నిలబడి పోరాడి సాధించాలంటారా? ఎవరు కూడా అన్నయ్య భర్త చచ్చిపోయిన వాళ్ళు కానీ లేకపోతే ఆర్థిక పరిస్థితులలో కానీ ఎవరు కూడా సూసైడ్ చేసుకోదు. ఎవరి కోసమో పిరికోళ్ళలాగా చచ్చిపోద్దు. మా ఆయన చచ్చిపోయిందని కూడా నేను ఒప్పుకోను. నేను మా ఆయనని అంటనే ఉంటాను, నేను నిలదీస్తూనే ఉంటాను. నేను ఇప్పటికీ ఎవరికైనా చెప్పే దాంట్లో కూడా పిరికిలాగా చనిపోయింది, ఎందుకు చనిపోయింది, ఏ విషయం నాకు చెప్పలేదు. కానీ చనిపోయిండు, ఎట్లా చనిపోయిండు, ఎందుకు చనిపోయిండు, ఎలాంటి కష్టాలు అనేది ఏ రోజు కూడా చెప్పలేదన్న నాకు. కానీ ఈరోజు బయట సమాజంలో నాకంటే ఎక్కువ ఎదుర్కొంటున్నారు భర్తలు చచ్చిపోయిన వాళ్ళు కానీ, మామూలు ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు కానీ, ఇడిచిపెట్టిన ఒంటరి మహిళలు కానీ ఎంతోమంది ఉన్నారు. కానీ ఎవరు కూడా సూసైడ్ చేసుకోవద్దు. ఏంది అంటే దీనికి మనం అందరం ఒక కమిట్మెంట్ తోటి ఒక సంఘంగా ఏర్పడి మనం ఒక ఉద్యమంగా బయట మహిళలకు ఒక రక్షణ కావాలంటే ఒక కమిట్మెంట్ తోటి 10 మంది 15 మంది ఒక క్యాంపెయిన్ లాగా అట్లా చేసుకొని మనకి ఇట్లా వెళ్ళిపోతే వాళ్ళందరూ చాలామందిని కూడా కాపాడవచ్చు అన్న. వాళ్ళందరినీ కూడా మనం నిలబెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇలా సూసైడే మార్గం కాదు కదా. అట్లా చచ్చిపోవాలంటే మనం ఎందుకు బలవంతంగా ప్రాణం తీసుకోవాలి?
మనం కొట్లాడుకోలేమా, మనం నిలబెట్టుకోలేమా? ఎప్పుడైనా కూడా ధైర్యంగా ఉండాలి. ఎవడన్నా వాడు మన మీద పడ్డే మనని పెళ్లి చేసుకుంటామనో మనం వాడుకుంటామని వచ్చినా వేస్తూనే ఉండాలి అంతే. వాడిని ఎవరినైనా కూడా వేస్తూనే ఉండాలి, నిలదీస్తూనే ఉండాలి. వాడిని ఎక్కడ ఏం చేయాలో అక్కడ చేస్తూనే ఉండాలి. వాడు ఇంకోసారి మన దగ్గరికి మనం చూడనే వద్దు. వాడు నేను ఎప్పుడు తల దించుకొని తిరగాను, నేను తల ఎత్తుకొని తిరుగుతాను. చూడడం కాదు, అసలు ఆలోచన రాకూడదు, ఆలోచనే రావద్దు వాడికి. మనం చూడంగానే వాడికి అట్లా పిరికిలాగా వాడికి అది కావాలి వాడికి, అంతేగాని మనకు ఆలోచన రావద్దు. వాడికి కూడా చూసేటోడు కూడా మన దిక్కు అట్లాంటి ఆలోచనలు రావద్దు, అలాంటి ఉండవద్దు అసలు. లేడీస్ ఎవరైనా కూడా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే కన్న తల్లిదండ్రి వాళ్ళు కండరు మనను, కానీ వాళ్ళ ఆశలకు మనం వాళ్ళ ఎన్నో మన మీద పెట్టుకొని వాళ్ళు పాపం ఉంటారు. కానీ వాళ్ళని ఏడిపియొద్దు, తల్లిదండ్రిని ఏడిపియొద్దు. ఎప్పుడైనా కూడా మనం మన పిల్లల కోసం నిలబడాలి, మన తల్లిదండ్రి కోసం నిలబడాలి. చేసుకున్నోడు చనిపోయినా కూడా ఆయన పేరు నిలబెట్టాలి. పలాని గోపన్న భార్య ఇట్లా అనేది రావాలి, మంచి పేరు రావాలి. పలాని వరమ్మ ఎర్రనరసయ్య బిడ్డ అంటే అట్లా మంచి పేరు, పలానోళ్ళ బిడ్డ. మా అమ్మ నాన్నకు పేరు తెచ్చింది మా ఇంట్లో నేనే. అసలు మా ఆయన పేరు నిలబెట్టడానికి కూడా నేను అదే చెప్తాను. నా బిడ్డ కూడా, మమ్మీ డాడీ పేరు నిలబెట్టాలి, నేను డాడీ పేరు నిలబెడతాను, నువ్వు డాడీ పేరు నిలబెట్టాలి అని చెప్తామే. ఆమె అట్లనే ఉంటుంది, అట్లనే మాట్లాడుతుంది. పాపకు బాగా డాడీ అంటే చాలా ఇష్టము. అంటాడు నేను ఎంత ఎత్తుకు ఎదిగినో అంతే దిగజారిపోయినా నేను. అంటే బయట ఒత్తిళ్ళు నాకు అట్లున్నాయి, నేను ఇట్లా నన్ను వాడుకున్నారు, నన్ను అయితే ఎంతమంది ఉపయోగించుకున్నారో ఇలా వాళ్ళ ద్వారానే నాకు ఎవరు కూడా సాయం చేయాలి, వాళ్ళ ద్వారానే నేను ఇలా చనిపోతున్నా. ఇలా నా సావుకి కారణం ఎవరో వాళ్ళు చాలామంది కారకులు ఉన్నారు. ఇలా నా బిడ్డ ఆగము, నా భార్య ఆగము. బిడ్డ నీకు తండ్రి లేకుండా అవుతుంది, అమ్మ అమాయకురాలు, నువ్వు పెద్దగా అయినాక అమ్మని మంచిగా చూసుకో బిడ్డ అని రాసిండు అందులో లెటర్. అది చదివి వినిపిస్తాను నా బిడ్డకి, తెలుసా అది అట్లా అమ్మ అమాయకురాలు తెలుసు మా ఆయనకు. నేను ఉన్న కాడికి సిన్సియర్గా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి, నా బిడ్డను అట్లనే పెంచాలి, మా ఆయన పేరు నిలబెట్టాలి, నా తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి. అందుకే మా ఆయనకు సంవత్సరానికి ఒకసారి బియ్యం ఇచ్చినా కూడా వాళ్ళ తల్లిదండ్రి ఫోటో పెట్టి కూడా నా బిడ్డతోటి పిండాలు అవన్నీ కూడా కార్యక్రమం చేపిస్తా. ఆ రోజు ఈ 1/4 కిలో చికెన్ తెచ్చి అయినా పెట్టి చేపిస్తా అయ్యగారికి. అయ్యగారు ఎవ్వరు కూడా డబ్బులు తీసుకోరు మా దగ్గర. అట్లా మా బాధ వాళ్ళకు కూడా తెలుసు, అందరు తెలుసు, కిరాయిలో తెలుసు, కాలనీ వాళ్ళ తెలుసు. కానీ ఏంటంటే మా ఆయన చనిపోయేంత వరకు కూడా గోపన్న దగ్గర కోట్లు ఉన్నాయి, తుపాకులు ఉన్నాయని ఆయన చచ్చిపోయేంత వరకు అట్లే ఉన్నారు. నన్ను నా ఇల్లుని చూసి కూడా దానికి ఏంది మంచిగా ఉన్నదని అన్నారు. కానీ మాకు ఎట్లాంటి లేదు, ఇల్లు కిరాయి 18,000 వస్తాయి, ఇక వాటిలోనే బతుకుతాం. మాకేం లేదు, నేను మా ఆయన పేరు నిలబెట్టాలి, మా తల్లిదండ్రుల పేరు నేను అట్లా, అదే కర్తవ్యం. ప్రజలు కూడా, జనాలు కానీ, మహిళలు కానీ ఎవరైనా కూడా మనం గట్టిగా నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి. మన సమస్యలకు మన ధైర్యం, మన గుండె ధైర్యంతో ఆదర్శంగా ఉండాలి. బయట మనం తిరగబడితేనే మన బతుకులేదు, తిరగబడకుంటే నువ్వు అమాయకంగా ఉంటే నేను తొక్కి పడేస్తారు. ఎప్పుడు కూడా అమాయకంగా ఉండొద్దు, తిరగబడడం అనేది రావాలి. ప్రతి ఒక్క మహిళకి ఇచ్చే మెసేజ్ అదే. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు కూడా చేసుకోవద్దని చెప్తా నేను, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు కూడా చేసుకోవద్దని చెప్తా. ఇప్పుడు భర్త ఉన్నంతసేపు, మా ఆయన ఉన్నంతసేపు నన్ను అందరూ దేవత అన్నారు. మా ఆయన చచ్చిపోగానే ఆమె గమల, ఆమె మావోడే లేడా, ఎందుకు ఇలా ఎవరు సుఖపడ్డారు ఇంటర్ క్యాస్ట్లలో? ఎవరో ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు, ఇంకా నాకు ఎవరు బయట వాళ్ళు తెలియదు. డబ్బున్నోళ్ళు, ఎమ్మెల్యేలో బాగా పెద్ద అదే అన్నయ్య, మొగోళ్ళు గట్టిగా ఉన్నంత వరకు, వాళ్ళ సంపాదన ఉన్నంత వరకు వాళ్ళకి ఎలాంటి కష్టం తెలియదు. వాళ్ళు మా ఆయన చనిపోగానే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళు చనిపోగానే ఎంతోమంది ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంటే ప్రతిదీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాదమ్మా, కుటుంబాలు చూసిన సంబంధాల్లో కూడా విడిపోయిన సంబంధాలు ఉంటాయి. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు కూడా కలిసి ఉన్న కాపురాలు చేసే వాళ్ళు కోట్ల మంది ఉంటారు. దానికి నమ్మకం అనేది దీని మీద వెళ్తుందమ్మా. అది సినిమా హీరోలు అందరూ ఇంటర్ కాస్టే, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మంచిగా బతుకున్నారు. ఇప్పుడు మామూలు జనాలలో చూడండి అన్నయ్య, మామూలు జనాలలో ఎవరన్నా సుఖపడ్డ వాళ్ళు ఉన్నారా? నేనున్నానమ్మా, నాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మీరు కష్టపడుతున్నారు, సంపాదన ఉన్నది, మీ పిల్లల్ని, భార్య పిల్లల్ని మీరు పెంచగలుగుతున్నారు. అట్లా ఇప్పుడు మాలాంటి వాళ్ళని చూడండి, మాలాంటి వాళ్ళం మేము ఎంత కష్టపడుతున్నాం, ఎంత ఇబ్బందులు పడుతున్నాం. మమ్మల్ని దీంట్లో అన్నిటికీ ఒప్పుకుంటాను, కానీ ఒక్క విషయం ఒప్పుకోలేకపోతున్నాం. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వద్దు అనేది మాత్రం నేనైతే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చి ఆ మాట ఇంకా కాదన్నయ్య. మరి ఎక్కడ మమ్మల్ని కలుపుకుంటలేరు కదా. ఒక్క కుటుంబం చూపించి మీరు అందరినీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, పార్టీలో
పార్టీలో కులం మతం ప్రాంతం అని ఉండకూడదు కదా. మరి మీరు అందులోంచి వచ్చిన మీరే ఇంటర్ కాస్ట్ చేసుకోవద్దని మీరు స్టేట్మెంట్ ఇవ్వడం అనేది. బయటికి వచ్చినాక నేను ఎదుర్కొన్న సమస్యలు చూసి, నేను పడుతున్న బాధలు చూసి చెప్తున్నా. అదే నువ్వు పార్టీలో ఉండు, పార్టీలో ప్రతి ఒక్కరు ఎవరికి ఒకరు క్యాస్టర్లు లేరు, అందరు కులానికి ఒకరు మతానికి ఒకరు దాన్ని ప్రోత్సహించాలనే. కానీ ఇక్కడ ప్రాణాలు ఉంటున్నాయా బయట సమాజంలో, దీన్ని మార్చాలంటే దీన్ని మార్చడానికి ఆ పదం కాకుండా దీని మార్పులో మీరు కృషి చేయండి, తప్పేం కాదు. అది మార్చాలి. ఇది మార్చాలంటే ఒక్కదాంతో కాదు కదా అన్నయ్య, ఇప్పుడు ఒక్కదాంతో కాదు. మీలాంటి వాళ్ళందరూ ఒక సంఘంగా ఏర్పాటు చేయండి, తప్పదేం కాదు. ఇది ఎవ్వరు రారన్నయ్య, ఇళ్ళకి పరిమితం అయిపోయి ఇళ్ళల్లో ఉంటారు అంతే, ఎవ్వరు బయటికి రారు. ఇప్పుడు మనం గట్టిగా ఎవరినైనా నిలదీసినాం అనుకో, ఇక మనని ఒక టైపు చూసేస్తారు అన్నట్టు. నేను ఎప్పుడు కూడా నేను ఎక్కడ సరెండర్ కాను దేనికాడ కూడా. నేను ప్రతి కాడ ఇప్పుడు వినాయకుడి కాడ ఉంటుంది, భర్తలు చచ్చిపోయిన వాళ్ళు అదేంటిది అది ఎక్కొద్దట, పూజలు చేయొద్దట, ఇవన్నీ అట్లా ఉంటుంది అన్నట్టు. అట్లా అంటారు, అక్కడ అంటున్నారు. కానీ నేను బరాబరి ఎక్కుతాను. అటువంటి సంఘటనలు వచ్చినప్పుడు మీరు తిరగబడాలి. నేను తిరగబడతా. నేను అట్లాంటి కాడ అస్సలే నేను రాజీ రాకూడదు, భర్త చనిపోతే బొట్టు తీయాలి కాదు. నేను ఎవి తీయలే, నేను అందుకే ఎవి తీయలే, నేను అన్ని ఉంచుకుంటా. కాకపోతే నేను ఉంచుకుంటా. మొన్న ఒక ఆమె అన్నది, ఎవరో ఒక ఆమె అన్నది, అంటే చాలా చాలా పెద్ద పదమే తిట్టేసాను. అంటే ఇంకా ఆమె నోరు మూసుకున్నది కానీ ఇంకా నోరు తెరవలే అన్నట్టు. అబ్బో అక్క దగ్గర జాగ్రత్త ఉండాలని ఇంకొక ఆమె చెప్తాను. తెలియక తెలుసు, కానీ ఈమె కూడా అట్లా పాటిస్తుందేమో అని అనుకున్నారు. కానీ మనం ఎందుకు పాటిస్తాం? ఇక నేను తప్పు కదా, అది చాలా తప్పు. సమాజంలో అట్లా నేను తిరగబడతాను. చనిపోయాడు ఎదురొస్తే తప్పు, గుడికి రాకూడదు, అటువంటి వాళ్ళు కనబడితే ఎదురు పడితే అక్కడే సమాధానం చెప్పండి. అక్కడ నేను చెప్తాను. అట్లాంటి కూడా నా దగ్గర మాట్లాడుకోరు. నాకు నేను చిన్న చిన్న ముచ్చట్లు కూడా చెప్పా, ఇట్లా అమ్మలక్కలు వాళ్ళు కూడా మాట్లాడుకోరు. నేను ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు అంతే నా దగ్గర. ఇక నేను మాట్లాడినంటే నోరు మెదపరు ఎవ్వరు కూడా. కష్టాలు వస్తాయి, తర్వాత మంచి రోజు కూడా వస్తాయి. కానీ కష్టపాటు వచ్చినందుని వెంటనే ఆ మహిళలందరూ కూడా కన్నీరు పెట్టడం, భర్త చనిపోయాడు కదా అని పొట్టు తీయడం, లేదు కష్టాలు వచ్చాయని ఆత్మహత్య చేసుకోవడం తప్పు అంటున్నారు స్వర్ణక్క అలియాస్ మంజుల. కష్టాలు వస్తాయి, మనం నిలబడదాం, మనం పోరాటం చేద్దాం. అటువంటి బాధలను అందరూ కలిపి ఒక సంఘంగా ఏర్పడి ఇటువంటి దురాచారాలు పూర్తిగా నిర్మూలించే వరకు కృషి చేద్దాం అంటున్నారు స్వర్ణక్క అలియాస్ మంజుల. ఇది వారం స్వర్ణక్క గారితో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. నో ఎక్స్ట్రా చార్జ్, నో డిడక్షన్. పాత నగలిచ్చిన 5 నెలల నుంచి నగను బట్టి తరుగే లేకుండా తీసుకోండి. 11 నెలల తర్వాత తీసుకుంటే ఏ నగలైనా గానీ తరుగే లేదు. డబ్బులు చెల్లించి కూడా పథకంలో చేరొచ్చు. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు.